ఏదైతే చేస్తావో అదే చెప్పు, అదే చెప్పాలి. నువ్వు చెయ్యకుండా ఏమీ చెప్పకు. ఒకవేళ చెయ్యకుండా ఏదైనా చెప్పావా, ఆ మాటలకు నువ్వు ఉత్తరవాది. ఒక దినాన నువ్వు లెక్క చెప్పవలసి వస్తుంది. ఎలాంటి లెక్క అంటే, దేవుడు పెద్ద లెక్కల మాస్టర్. ఎలాంటి లెక్కలేస్తాడంటే, నువ్వు ఎప్పుడు ఎన్నడూ లెక్కించలేనివి కూడా ఆయన లెక్కిస్తాడు. నీ తల వెంట్రుకలు ఎప్పుడైనా నువ్వు లెక్కించావా, కానీ ఆయన లెక్కిస్తాడు. నీ అడుగుజాడలు ఎప్పుడైనా నువ్వు లెక్కించావా, కానీ ఆయన లెక్కిస్తాడు. నీ పడక, నీ నడక, ప్రతీదీ ఆయన లెక్కిస్తాడు. విమర్శదన మందు లెక్క చెప్పవలసిన అవసరం ఉందో తిమోతి. నీ మాటలకు నువ్వే ఉత్తరవాది. కాబట్టి మాదిరి ఉండాలి. మాదిరి లేని సేవకుడు కానీ, మాదిరి లేని విశ్వాస కానీ సంఘంలో మరొక వ్యక్తిని రక్షించడం చాలా కష్టం. తిమోతి తెలుసుకో. ఫస్ట్ నువ్వు మొదట యేసుక్రీస్తు వారి బోధనా శైలి ఏంటో తెలుసా? ఆయన ఏదైతే చేస్తాడో అదే చెబుతాడు. ప్రార్థన చేయమని చెప్పి పడుకోడు. ప్రార్థన చేయమని చెప్పి మీరు అలా ప్రార్థనలో ఉండండి. ఒక దైవజనులు అండి, దైవజనులు ఎవరిని విమర్శించకూడదు, కానీ నేను పేరు చెప్పను. కానీ ఒక దైవజనుడు చూడండి, ఒకరోజు మధ్యాహ్నం ఒక పాంప్లెట్ భజనంగా వెళ్తుంటే, అమ్మా మీరందరూ ప్రార్థనలో ఉండండి అని ఒక గంట సేపు ప్రార్థన ఇచ్చిన తర్వాత ఈయన డబ్బులు లెక్కెట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అందరినీ ప్రార్థనలో ఉండమని మీరు ఎక్కడికి పోయారు? డబ్బులు లెక్కెట్టుకున్నారు. ఒక ఆయన అందరినీ ప్రార్థన చేయమని ఆల్రెడీ ప్రేయర్ పెట్టి ఈయన లోపలికి వెళ్ళి మంచం మీద పడుకుని తెల్లవారుజాము ముగించే టైంకి వచ్చాడు. ఇది ఒక రకమైన మాదిరేమో. మాదిరి అంటాడు తెలుసా? ఫస్ట్ మనం మోకాళ్ళు వేస్తే అనేక మంది మోకాళ్ళు వేస్తారు. ఫస్ట్ మనం పరిచర్య చేయడం మొదలు పెడితే, అందుకే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి. మాదిరి అంటే ఏంటి? మనం ఏదైతే చేస్తామో అదే చెప్పడం. తిమోతి జాగ్రత్త. తిమోతి, నువ్వు దైవజనుడు కాబోతున్నావు. యవనస్తుడు అయిన నిన్ను అనేక మంది వెంబడిస్తారు, అనేక మంది చూస్తారు, అనేక మంది గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఏదో వినిపోతున్నారు అనుకోకు, అన్నీ చూస్తారు. చూస్తున్నప్పుడు నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ యొక్క ప్రేమలో, నీ యొక్క విశ్వాసంలో, నీ యొక్క పవిత్రతలో అందరికీ మాదిరిగా ఉండాలి తిమోతి అంటున్నాడు. కాబట్టి మన నోట బూతులైనను పోకిరీ మాటలైనను రాకూడదు. చూడండి లాస్ట్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడనై ఉండవాలి. చూడండి, మాటలాడుటకు నిదానించువాడనై ఉండవలను. ఇంతకుముందు ఎలా మాట్లాడమంటే ఎలా పడితే అలా మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడు, ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు. చూడండి, ఏది పడితే అది మాట్లాడేవారు ఇక మీద. కానీ ఆయన అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో, తిమోతి మాట్లాడుటకు నిదానించి మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎక్కువ మాట్లాడుకు తిమోతి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు, ఏది మాట్లాడాలో అది మాట్లాడు. అది దేవుని గురించి మాట అయి ఉండాలి. ఎందుకంటే అండి, మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు మనం మాట్లాడే మాటలు, అవునా కదా? మనుషులు వినరు, మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఉంటారు. కానీ దేవుడు ప్రతి మాటను నోట్ చేసుకుంటాడు కదా, ఒకవేళ మనం ఏదైనా మాట్లాడితే. కాబట్టి మనం భయపడాల్సింది దేవునికి. మొదట ఒక టీచర్ గారు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ, క్లాస్లో ఉన్న పిల్లలందరికీ అరటిపళ్ళు పంచిపెట్టారు. అరటిపళ్ళు 30 మంది స్టూడెంట్స్ ఉంటే 30 మందికి అరటిపళ్ళు ఇచ్చారు. జాగ్రత్తగా తినండిరా అని ఒక్కొక్క అరటిపండు ఒక్కొక్కరు చేతికి ఇచ్చి తినమంటే జాగ్రత్త అని అన్నారు. అయితే ఆ పిల్లలందరూ అరటిపండు తింటూ ఉన్నారు. అరటిపండు తింటూ ఉన్నప్పుడు అందరూ తినేశారు. ఆ తొక్కలన్నీ జాగ్రత్తగా డస్ట్బిన్లో వేయండి అని చెప్పింది. అందరూ తినేశారు, ఎక్కడ పడితే అక్కడ పడిచేశారు. ఒక అబ్బాయి జాగ్రత్తగానే ఆమె చెప్పినట్టు ఆ మాట విని ఆ అరటిపండును డస్ట్బిన్లో వేశాడు. ఆ టీచర్ ఆ పిల్లవాడిని పిలిచి, బాబు మిగతా వారందరూ కూడా అరటిపళ్ళు తిన్నారు, అరటిపండు తొక్కలైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడిచేశారు, నా మాట వినలేదు, నువ్వెందుకు అరటిపండు జాగ్రత్తగా తినే అరటిపండు తొక్క నువ్వు డస్ట్బిన్లో వేసావనంటే, ఆ అబ్బాయి అంటున్నాడు, మీరు నన్ను చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ నన్ను చూసేది దేవుడున్నాడు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మాట నువ్వు ఎక్కడ నేర్చుకోనంటే, నేను నా సండే స్కూల్లో నేర్చుకున్నాను.
మనల్ని ఎవరైనా చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. తిమోతి, ఇదిగో ఈ మాట చెబుతున్నా నేను నీతో, ఈ మాట చెప్తున్నా నేను, చూడొచ్చు చూడకపోవచ్చు, నీతో ఉండకపోవచ్చు, కానీ నిన్ను ప్రతి క్షణము అబ్జర్వ్ చేసి పరిశీలన చేసి చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఆయనకు భయపడి నువ్వు బ్రతకాలి, జీవించాలి, మాదిరి కనపరచాలి అన్నాడు. ఏం చేయాలంటే చివరి మాటగా ఆయన మనం ఏం చేయాలంటే ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయి. అనాలోచితంగా మాట్లాడితే ఏమైపోతాయి? జీవితాలు వ్యర్థమైపోతాయి, జీవితాలు విడిపోతాయి. ఆలోచించి మాట్లాడాలి. విస్తారంగా మాట్లాడడానికి మనం ఒప్పకూడదు. ఒకవేళ విస్తారంగా మాట్లాడితే తప్పులు దొరుకుతాయి అంటున్నాడు ఆయన, దోషాలు ఉంటాయి అంటున్నాడు. కాబట్టి మాట్లాడుటకు నిదానించి వాడునై ఉండవలను అటన్నాడు. కాబట్టి మనం మాట్లాడడానికి నిదానించి ఉండాలి. చివరికి ఒక్క మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. చివరిగా మన మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడడం కాదు. కొద్దిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం తగ్గించుకొని మాట్లాడాలి. చాలామందికి అతిశయం ఉంటుంది, చాలామందికి గర్వం ఉంటుంది, చాలామందికి దేని ఎంత అతిశయిస్తాడంటే తాను ఎదుగుదలను బట్టి అతిశయిస్తుంటారు, చాలామంది డబ్బును బట్టి అతిశయిస్తుంటారు, చాలామంది మాటలు బట్టి అతిశయిస్తారు, చాలామంది బోధకులు మాటలు బట్టి అతిశయిస్తుంటారండి. డిగ్నిటీ మెయింటైన్ చేస్తారండి, పక్కన కూర్చోవడానికి ఇష్టపడరండి, కలిసి భోజనం చేయడానికి ఇష్టపడరండి. ఎందుకో తెలుసా? నా మాటలు, ఐ ఆమ్ ది బెస్ట్ స్పీకర్ ఇన్ ద వరల్డ్, ఐ ఆమ్ ది బెస్ట్ స్పీకర్ ఇన్ ద స్టేట్, ఐ ఆమ్ ది బెస్ట్ స్పీకర్ ఇన్ ద ఇండియా. నేను ఏదైనా అవలేలుగా మాట్లాడగలను, నేను ఏదైనా శాస్త్రాలు సైతం మాట్లాడగలను చాలామంది ఫీల్ అవుతారు. అయితే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. తెలుసా? నువ్వు భూమి మీద ఉన్నావు. భూమి ఎంత దేవుని దృష్టిలో? నలకంత భూమిలో నువ్వెంత చాలా చిన్నవాడివి. మన మాటలు తగ్గించుకుని మాట్లాడాలి. ప్రభువా, నేను మాట్లాడానంటే కేవలం నీ కృపనైనా, నేను మాట్లాడగలిగానంటే నువ్వు నాకు ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు నాపై చూపుతున్న దయను బట్టి, ప్రేమను బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను దేవా. నీ నోటికి నేను బోరగా మాట్లాడుతున్నాను తప్ప నా బలం చేతను కానీ, నా యొక్క బలం చేతను కానీ, నా యొక్క అతిశయంతో కానీ నేను మాట్లాడడం లేదు. ఇదేమీ గొప్పతనం నాలో లేదు అని ఎవరైతే తమను తాము తగ్గించుకుని మాట్లాడతారో వారు కొద్దిగా ఉంటారు. మాటల్లో ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. అంటే అతిశయంతో మాట్లాడకూడదు, గర్వంతో మాట్లాడకూడదు, అలా బలం చేత మాట్లాడకూడదు, వెనకాల దన్నును చూసి మాట్లాడకూడదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి మాట్లాడకూడదు. మనం మాట్లాడితే దేవుణ్ణి బట్టి మాట్లాడాలి. ఆయన మనకి ఆయుష్ని ఇవ్వకపోతే, ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, ఆయన మాట్లాడే తత్వం మనకి ఇవ్వకపోతే మనం మాట్లాడలేం. మన మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి అన్నాడు ఆయన. ఆలోచించండి. దేవుని పిల్లలుగా, దైవ సేవకులుగా లేదా విశ్వాసులుగా మనకి ఏముండాలి? మాదిరి ఉండాలి. మాదిరి లేని జీవితం ఒట్టిది. మాదిరి లేని జీవితం ముందుకెళ్ళదు. మాదిరి లేని విశ్వాసం 10 మందిని విశ్వాస వీరులుగా మార్చలేదు. మాదిరి లేని విశ్వాసి అనేక మందిని దేవుళ్ళలోకి తీసుకురాలేరు. మాదిరి లేని సేవకుడు సంఘాన్ని కాపాడుకోలేడు. మాదిరి లేని సేవకుడు సంఘాన్ని ఆపద నుంచి తప్పించలేడు. అందుకే తిమోతి ఏముండాలి? మాదిరి ఉండాలి. మొదటిది మాటల్లో మాదిరి ఉండాలి. ఆ మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. 5 నిదానించి మాట్లాడాలి. 6 కొద్దిగా ఉండాలి. అర్థమైందా మాటల్లో మాదిరి ఏంటో? కుదిరితే దేవుని చిత్తమైతే తర్వాత వారాల్లో ప్రవర్తనలో మాదిరి ఏంటో మనం ఆలోచించేద్దాం. అంతవరకు అట్టి కృపలో దేవుడు మనందరినీ తీసుకెళ్ళిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యవనస్తుడైనటువంటి తిమోతితో సంఘ నాయకులు, అనుభవం కలిగిన వారు, నా మట్టుకు బ్రతుకుడ క్రీస్తు చావైతే లాభం అన్నవారు యవనస్తుడితో మాట్లాడుతున్న విధానము, మాటల్లో మాదిరి. తిమోతి, సంఘాన్ని నడిపించడానికి సిద్ధపడుతున్న నీవు, సంఘములో ఒక స్తంభం వలె నిలబడడానికి సిద్ధపడుతున్న నీవు, నీ మాటల్లో మాదిరి ఉండాలి.
మాదిరి లేని జీవితం 10 మందిని బ్రతికించలేదయ్యా. మాదిరి లేనటువంటి విశ్వాసం అనేక మందిని విశ్వాస వీరులుగా మార్చలేదు నాయన అని ఎంతో చక్కగా పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఈనాడు మనందరికీ కూడా ఆ మాటలే చాలా ఉన్నతమైనవి. దయచేసి ఒకవేళ మన విశ్వాసంలో మాదిరి కనపరచకపోతే, ఒకవేళ మన జీవితంలో మాదిరి కనపరచకపోతే ఎన్ని మాటలు విన్నా అవి వ్యర్థము. కాబట్టి దయతో ఒక్క మాట దేవుడిని అడుగుదాం. దేవా, నేను మాదిరి కనపరచాలి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ అన్ని విధాలుగా నేను మాదిరి కనపరచాలని మనం ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఆయన నడిపించుకుంటాడు. ఇదిగో నాయన, తర్వాత మాట్లాడబోతున్న అన్నయ్యని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా విలువైన మాటలు, మా ఆధ్యాత్మిక జీవితాలను బలపడే మాటలు, ఆత్మీయంగా నడిపించే మాటలు ప్రభా మాకెన్నో నేర్పించమని అర్థిస్తూ వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరంతమైన నామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలామంది బయట ఉండిపోయారు. దయచేసి అడ్జస్ట్ అయి కూర్చోండి. వచ్చి పెద్దవారు, వయసు అయిన వారు వస్తే యవనస్తులు కింద కూర్చోండి, తప్పేం కాదు. మనకన్నా వయసులో పెద్దవారు కనుక వాళ్ళని గౌరవించడం ఎంతైనా క్రైస్తవ విలువలతో ముడిపడింది కనుక వాళ్ళకి లేసి ఇచ్చేయండి. ఇక ఎవరైనా బయట ఉండిపోయారు, చాలామంది మెట్ల మీద ఉండిపోయారు. ఇలా రావడం మీకు సిగ్గు అయితే ప్రార్థన చేసినప్పుడు సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, తమ్ముడు ద్వారా విలువైన మాటలు అందించారు. మొదటిగా సేవకులకును, సంఘ పెద్దలకును, తర్వాతగా విశ్వాసులకును, క్రైస్తవులుగా మా మాట తీరు ఎట్లా ఉండాలో కొన్ని మాటలు తమ్ముడు ద్వారా మోమాటం లేకుండా మీరు మాట్లాడారు. మరికొన్ని సంగతులు కూడా మా ద్వారా మాట్లాడతారని అర్థిస్తున్నాం. దేశంలో జరుగుతున్న తండ్రి రోజు రోజుకి మతోన్మాదానికి బలైపోతున్న తండ్రి క్రైస్తవ్యాన్ని మా వంతు కొంతవరకైనా ఈ తెలుగు రాష్ట్రాలలో కొందరినైనా ధైర్యముతోనూ విశ్వాసముతోనూ తండ్రి నింపడానికి, ఒకవేళ అలాంటి పరిస్థితులే మాకు వస్తే మేము ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి, ఒకవేళ ఈ మాటలు తండ్రి అక్కడ ఉన్న ఎవరైనా సేవకులు తండ్రి మణిపూర్లో పరిచర్య చేస్తే వారికి తండ్రి అక్కడ బలవుతున్న క్రైస్తవులకు కొంతైనా వాదార్పనివ్వడానికి ఈ మాటలు ఉపయోగిస్తారని, వారికి వినిపిస్తారని అర్థిస్తున్నాను. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక ఈ మాటల మీద వారి మనస్సును కేంద్రీకరించే ధన్యతను దయచేస్తారని కోరుతూ నన్నును, ఇక్కడున్న నా సహోదరులను, సహోదరుమణులను, సంఘాన్ని మీకు అప్పగిస్తూ మీకే లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. దేశంలో జరుగుతున్న భయంకరమైన వధ, ఆ వధకు సంబంధించిన కొన్ని వార్తల పరంపర వాట్సాప్లో, ఫేస్బుక్లో తిరుగుతున్నప్పుడు నేషనల్ న్యూస్ మొదలుకొని లోకల్ న్యూస్ వరకు రిజర్వేషన్లతో స్టార్ట్ అయిన గొడవ చివరికి విశ్వాసాలు, మతాల వరకు అది రగులుకొని అటు ఇటు జరిగి మొత్తం మీద క్రైస్తవులను చంపుతున్నారన్నది ఇక తెలిసిన అక్షర సత్యం. ఆ వార్తలు గూర్చి మనం వాక్యానుసారంగా వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రత్యక్షంగా మనం ఆ రాష్ట్రం లేకపోయినా పరోక్షంగా వాళ్ళకి మనకి విశ్వాసమును బట్టి సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో మణిపూర్లో ఉన్న క్రైస్తవులు రోదన చేస్తే ఇక్కడున్న తెలుగు రాష్ట్ర క్రైస్తవులు ఎందుకు రోడ్లెక్కి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని వ్యక్తీకరిస్తున్నారంటే వాళ్ళకి
సార్వత్రిక సంఘానికి విశ్వాస సంబంధమైన సంబంధాలు ఉన్నాయి కనుక. అయితే ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు వీటిని ఎలా అర్థం చేసుకోవాలని గతించిన కొన్ని 2 వారాల నుంచి మనం ఆలోచిస్తాం. హబక్కూకు గ్రంథాన్ని అర్థవంతంగా దాని వెలుగులో నుంచి ఈ పరిస్థితులు చూడడం మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు కాస్త విచిత్రంగా వైరాగ్యముతో భక్తుల జీవితాన్ని ఒక్కసారి మనం కదపడం స్టార్ట్ చేస్తే, ఇప్పటి వరకు మనం చూసిన కోణం ఒకలా ఉంటుంది. ఈరోజు వారి జీవితాల్లో కొన్ని విషయాలు మనం చూస్తుంటే అసలు విశ్వాసం అంటే ఇదా అని మనకు అనిపిస్తుంది. నేను ఎప్పుడో ప్రారంభంలో చెప్పానండి ఈ విషయాలు, కానీ ఈ రోజుకి ఓదార్పు అవుతాయని నాకు తెలియదు. మరలా ఒకసారి నెమరు వేసుకుందాం, వెళదాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందారు. కొన్ని మాటలు మీరు గమనించండి, తెలిసినట్టే ఉంటాయి. తిరగేసి ప్రశ్నించుకుంటే మన వ్యవహారానికి ఏమీ తెలియదు. మనతో వచ్చిన గొడవ ఏంటంటే బైబిల్ అర్థమైనట్టు ఉంటుంది, కానీ ప్రశ్నించుకుంటే మనకేం అర్థం. వీలైతే ఆ ఫ్యాన్ కొంచెం తగ్గించండి. మనకు చూస్తున్నట్టుగా తెలుస్తున్నట్టుగా అనిపిస్తే ఆ పదాలు మనకు అర్థమైపోతున్నట్టే అనిపిస్తుంది, కానీ మనకేం అర్థం అవుతుంది. ఎందుకంటే సండే స్కూల్ లెవెల్ నుండి క్రిస్టియన్ కల్చర్లో పెరిగిన చాలామంది సహోదరులు సహోదరుమణులు ఉంటారు కనుక ఆ పదాలు అలవాటు. విశ్వాసము, నిరీక్షణ, మరణాత, రాకడ, ఈ పదాలు మనకు అలవాటు అయ్యే కనుక అలవాట్లో మనం చదువుతున్నాం. కానీ ఒక మాట అడుగుతున్నాను, అసలు ఈ అధ్యాయం ఏంటి అని అడిగితే విశ్వాసాన్ని పరీక్షించే అధ్యాయం. ఎప్పుడో ఈ వర్తమానానికి పెట్టుకున్న టైటిల్ ఏంటంటే అప్పుడు వేరు, ఇప్పుడు చెబుతున్నది కాస్త ఇంకా అర్థవంతంగా. అక్కడ పెట్టుకున్న టైటిల్ ఏంటంటే నాకు నచ్చిన టైటిల్ బైబిల్ హీరోస్ టైటిల్. అది అందులో కనబడుతున్న ఆ హీరోస్ ఏం చేస్తారు? ఫైట్ చేయరు. అందులో కనబడుతున్న ఆ హీరోస్ ఏం చేస్తారు? రోడ్లు ఎక్కి గొడవలాడరు, ధర్నాలు చేయరు, రాస్తారోకలు చేయరు, మాబుగా ఫామ్ అవరు, కలెక్టర్ ఆఫీసుల ముందు నిలబడరు. మా హక్కులు ఇవ్వని, మాకు కావలసిన ఫ్రీడమ్ వాయిస్ ఇదని చెప్పరు. నేరోగా, సింపుల్గా, మెజరబుల్గా, ఏదో కోల్పోయినట్టు వాళ్ళ జీవితాన్ని అలా గడిపెళ్ళిపోతారు. కొంతమందిని మీరు అబ్జర్వ్ చేయండి, భక్తిలో బాగా వైరాగ్యం పెరిగిన వాళ్ళకి వాళ్ళు మన నలుగురిలోనే ఉంటారు కానీ నలుగురితో ఉంటారు. ఏడ్రాడు అలా ఉంటాడంటే ఆడు అలాగే ఉంటాడు. ఆడెక్కడున్నాడు కానీ ఆడ మనసు ఎక్కడ లేదు. అలాంటి వ్యక్తులు కనబడతారండి ఈ అధ్యాయం. మీరు మనసెట్టు చూడండి, వాళ్ళ కోణం నుంచి మన వచనాల పరంపర మనం ధ్యానించడం మొదలు పెడితే మణిపూర్ రగడేముంది, దేశాలే రగడైపోయినా ఐఎమ్ రెడీ అన్నట్టుంటాం. అలాంటి విషయాలు రాయబడ్డాయి అక్కడ. విశ్వాసమును ఎలా చూడాలంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరం, నిరీక్షణ. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నీ కళ్ళు నా కళ్ళు చూసాయా? మరి ఎలా నమ్ముతున్నాం? విశ్వాసం అంతే. ఈ బైబిల్లో రాయబడినవి సత్యములు అని జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఏమీ మనం పరిశీలించకపోయినా ఇది నిజం అని మనం ఎలా నమ్మగలుగుతున్నాం? విశ్వాసం. యేసుక్రీస్తు వారు పుట్టారు, జీవించారు, మరణించారు, తిరిగి లేచారు, మరలా వస్తానన్నాడు. వీటికి ఆధారం ఏముంది? విశ్వాసం. ఒక ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పుకున్నా మరలా చెప్తాం. టేబుల్ ఉంది ఇక్కడ, ఇది ఉంది అనడానికి ఆధారం ఏంటి? నాకు స్పర్శ తెలుస్తుంది. ఇది ఉంది అనడానికి ఆధారం ఏంటి? నాకు కనబడుతుంది. ఇది ఉంది అనడానికి ఆధారం ఏంటంటే దీన్ని అనుభవించగలను, వాడగలను.
ఇది ఉంది అనడానికి నా దగ్గర కొలతలు ఉన్నాయి. చూపు ఉంది, స్పర్శ ఉంది, దాని ఆకారం నేను చూసి అనుభవిస్తున్నాను, దాన్ని వాడుకుంటున్నాను. ఇది ఉంది అనడానికి ఇవి కొలతలైతే పరలోకము, నరకము, దేవుడు, దేవదూతలు, యేసుప్రభు వారు మరలా వస్తాడు, ఇవన్నిటికీ ఆధారం ఏంటి హెబ్రీ గ్రంథకర్త అని అడిగితే విశ్వాసం అన్నాడు. అర్థం లేదు, మళ్ళీ చెప్పండి అంటమ్మ. ఆయన మన ఎదురుగా లేడు కాబట్టి నేను ఉన్నాను, నన్ను అడగండి. అర్థం లేదు కదంటే ఒకవేళ అడిగితే మరలా చెప్తాడు ఆయన. అవి ఉన్నాయనడానికి రుజువేంటి? పరలోకం ఉంది అనడానికి రుజువేంటి? నరకం ఉంది అనడానికి రుజువేంటి? దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేంటంటే ఆయన లింక్ ఎట్టాడు చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయనడానికి మనకు రుజువేంటి చెప్పండి? కనబడుతున్నాయి. నేనున్నానని మీకు ఎలా తెలుస్తుంది? కనబడుతున్నాను. మీరున్నారని నాకు ఎలా తెలుస్తుంది? కనబడుతున్నారు. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నా, ఈ లోకమంతా ఉంది. ఒక విశ్వం 24 అవర్స్ కాదు, నిత్యము నడుస్తుంది అన్న ఒక వాస్తవమైన సత్యాన్ని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? చూస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఈ ఉన్నాయని ఈరోజు చూసి చెబుతున్నా, ఒకప్పుడు ఇవి లేవు అన్నాడు. ఒకప్పుడు సూర్యుడు లేడు, ఒకప్పుడు చంద్రుడు లేడు, ఒకప్పుడు నక్షత్రాలు లేవు, ఒకప్పుడు నువ్వు లేవు, ఈ కనబడుతున్న ఏ అణువు లేదు. ఈ కనబడుతున్నవి ఒకప్పుడు కనబడని వాటి నుంచి వచ్చాయట. నీకు అర్థమైందా? కనబడని అదృశ్యమైన వాటి నుంచి ఈ దృశ్యం వచ్చిందన్నది ఎంత వాస్తవమో, ప్రస్తుతానికి కనబడని ఆ పరలోకము, నరకము ఒకరోజు దృశ్యముగా మనకు కనబడుతుంది. అది విశ్వాసం అంటున్నాడు. ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. ఇది పెద్దలు దాన్ని బట్టి సాక్ష్యం పొందారట. అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోసే కానీ, యోసేపు కానీ, ఇలా భక్తుల్ని ఎవరైతే ప్రవక్తల పరంపర వరకు ఉందో వీళ్ళందరినీ లెక్కలేసి తూకం వేస్తే వాళ్ళు విశ్వాసమును బట్టి జీవించారట. మనమైతే దేన్ని బట్టి జీవిస్తాం చెప్పండి? దేన్ని బట్టి జీవిస్తాం? మనం మొక్కుకున్న మొక్కులకి జవాబు వస్తే జీవిస్తాం. లేకపోతే జేమ్స్ గారు చర్చికి వెళ్ళాం కానీ ఏం పని అవ్వలేదంటే చర్చి మార్చేద్దాం అంటాం. మనకెక్కడ రాయితీలు దొరికితే అక్కడ మార్చేస్తాం. ఏ ఎండకి చెప్పండి ఆ గొడుగు పెడతాం. భక్తులు అలా కాదు, వాళ్ళకి ఇచ్చినవి కూడా నెరవేరలేదట. ఈ అధ్యాయం ఏం చెప్తుంది చెప్పనా? మీరు బాగా గమనించండి. విశ్వాసానికి మరో కోణం చెబుతుంది. ఏం చెబుతుంది? విశ్వాస వీరులు అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది ఏంటి చెప్పనా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. విశ్వాస వీరులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఎరుకో గోడలు కూలగొట్టారు. విశ్వాస వీరులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? సింహాల నోర్లను మోయించారు. విశ్వాస వీరులు అనగానే మరలా మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? అగ్నిబాణములను చల్లార్చిరి. విశ్వాస వీరులు అనగానే మనకు గుర్తొచ్చేది యుద్ధములను జయించిరి. ఇది మనకు గుర్తొస్తుంది. కానీ ఈ అధ్యాయం ఏమంటే చెప్పనా? అవేమీ కాదు, ఒక విచిత్రం ఉందంటాడు. ఏముంది విశ్వాసం అంటే? ఎర్ర సముద్రం కాదా? ఎర్ర సముద్రం కానిది ఇంకొకటి ఉంది అంటాడు. ఎరుకో గోడలు కాదు, అసలు ఎరుకో గోడలు పెద్ద విషయం కాదు, అంతకు మించి ఉంది అంటాడు. సింహాలు ఎదురుగా గుంపులు గుంపులుగా తెస్టేసి కూర్చున్నాయి. ఆ సింహాల నోళ్ళు విశ్వాసంతో మోయించేశారు. అది కాదు విశ్వాసం అంటే. అది మాత్రమే కాదు, ఇంకా ఉందంటాడు. ఏముందయ్యా అని అడిగితే ఆయన చెబుతున్నాడు చూడండి. మనకు కావలసిన వచనాలు ఈ వారానికి మాత్రం ధ్యానిద్దాం. 11వ అధ్యాయం 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాదు దేశములో పరవశులైరి. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. ఈ అధ్యాయంలో కొన్ని వ్యక్తుల జీవితాలు చదువుతుంటే మీరు అంచనా వేయండి. పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు వాళ్ళ జీవన విధానాన్ని గమనించండి. అబ్రహాము అంత సీరియస్గా బతకలేదట. ఇస్సాకు తన కొడుకులు, 2 కొడుకులు పుట్టారు కదండి, కుదురులేని కొడుకులు. ఆ 2 కొడుకులు పుడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే
ఏమనకుండా అలాగ చావు కొరకు ఎదురు చూశాడట. యాకోబు 25 ఏళ్ళు ఊడిగం చేసి రేపో మాపో అమ్మాయి అనుకునే సమయానికి 2 భార్యలు చనిపోయి కూతురిని ఎవడో పాడు చేస్తే, ఆ పాడు చేసిన కార్యానికి కొడుకులందరూ మర్డర్ కేసులో ఉంటే, వీళ్ళందరూ ఇలా తిరుగుతుంటే చిన్న కొడుకుని ఓ పక్కన అంతకుముందే అమ్మేస్తే, ఇవన్నీ జరుగుతున్న వేళ తోడుగా ఉండాల్సిన భార్య కూడా చనిపోతే యాకోబు ఎలా చచ్చిపోయాడు చివరికి దినాలు అంటే, ఏదో అమాయకుడిగా గుప్పుడు మెతుకులు తిని అలా బతికేద్దామన్నట్టు యాకోబు ఎలా బతికాడో చెప్పనా? ఎలా బతికాడంటే ఇదిగో చూడండి, యోసేపు మీద అలా ఆనుకొని బతికి చచ్చిపోయాడట. వీళ్ళని ఏముందో చెప్పండి బైబిల్? విశ్వాస వీరులు. విశ్వాస వీరులు అనగానే మనం ఏమనుకుంటామండి? ఇందాక తమ్ముడు అన్నాడు, నన్ను ఎవడైనా ఏమన్నా అంటే చెప్పండి, పిడిగడిపోవును గాక మై ఫెయిత్. ఏమనుకుంటున్నావు అంట. ప్రభు ఇదిగో నా విశ్వాసం బట్టి అడుగుతున్నాను, బస్సు ఇంకా రాలేదు, ఏమనుకుంటున్నావు అంట. బస్సు వచ్చేయాలి ఇప్పుడు మనం, ఎందుకంటే దేశాన్ని పరిపాలించి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాం మనం. మన విశ్వాసాన్ని నేను అడుగుతాను, చాలా నేను అడుగుతున్నాను, చాలా సీపుగా మనం బిహేవ్ చేస్తాం విశ్వాసంలో. విశ్వాసంతో ప్రార్థన చేశాను ప్రభువా, మొన్న నుంచి రాలేదు వాలంటీర్ ఏంటో మరి. నువ్వు చేసిన ప్రార్థనకే రాలేదనుకుంటా. మన పదాలు ఎక్కడ ఉపయోగిస్తున్నాం చూడండి, అసలు బాగోదు మన విశ్వాసం. ఎప్పుడో చెప్పాను కదండి, మరలా మీకు చెప్తున్నాను. రేపటి నుంచి నేను దేవుడితో మాట్లాడినానయ్యా అంది. ఏ అమ్మ అన్నాను నేను. నాకు మొన్న నుంచి జవాబు రావట్లేదు అన్నయ్య అంది. ఏ అంటే ఎవరితో మాట్లాడో? మీ డాడీతో నాన్నని. కాదు, ఆ డాడీతో మాట్లాడినాను. ఆయన మాట ఇంట్లేదు, రేపు నుంచి నేను మాట్లాడినట్టు ఏంటి? ఈ బోడి జవాబు ఏదో ఆ పనికిమాల విషయానికి లేండి, ఆ పనికిమాల విషయానికి జవాబు రాలేదనట. ఎవరితో మాట్లాడదట అంటే ఎరగొట్టోడు ఎవరు లేక ఇలాంటి మాటలు వస్తున్నాయండి. దేవుడు అంటే మీరు గెలిపించుకున్న ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? దేవుడు అనుకుంటే దేవుడు అనగానే మీ పంచాయతీ ప్రెసిడెంట్ అనుకుంటున్నారా? దేవుడు అనగానే మీ ఇది నెంబర్ అనుకుంటున్నారా? దేవుడు అనగానే ఏమనుకుంటున్నారు? అంత చీపుగా చూడకండి. దేవుడు అనగానే మనకు అర్థం కావాలి. దేవుడు అనగానే ఇదిగో ఆయనతో మాట్లాడు కూడా రాదు. అసలు విశ్వాసాన్ని ఎలా కొలవాలో కూడా మనకి రాదు. వాళ్ళని చూడండి, రేపో మాపో ఎలక్షన్ పెట్టినా పెట్టకపోయినా ఈ ఐగుప్తికి ఫరో తర్వాత ఫరో అంత డోడివి, కింగ్ ఆఫ్ కింగ్ నువ్వేనంటే మోసే అన్నాడట, నాకు వద్దు సార్ అన్నాడట. మనమైతే ఏమంటాం చెప్పండి? పిచ్చా నీకేమైనా? కింగ్ వంట నువ్వు అంటే మనం ఏమంటాం చెప్పండి? మనమైతే ఏమంటాం చెప్పండి? అడ్డదారులు ఇంకేమన్నా ఎదుక్కుంటాం మన కింగ్ అయిపోవడానికి. మోసేని రేపే నువ్వు రాజువట. ఇదిగో ఫరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కసారి ప్రజల మధ్యకు వచ్చి ఇలా నువ్వు చెయ్యెత్తి ఐగుప్తి దేశాన్ని నా ఆయామలో నేను పరిపాలిస్తానంటే, ఎస్ నువ్వే ఈ రోజు నుంచి మాకు రాజు అని ప్రతిపక్షం కూడా లేకుండా నీ పక్షాన్ని పబ్లిక్ నిలబడతారంటే మోసే అన్నాడట, నాకు అంత సీరియస్గా సింహాసనం వద్దు సార్ అన్నాడట. చిన్న విషయాలకి విశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని పొల్లి మాటలు మాట్లాడే మనకి గొడ్డలు పెట్టి అధ్యాయం చదువు అంటదా అధ్యాయం. ఏం బతికారయ్యా అంటే వాళ్ళ గురించి చెబుతున్నాడు చూడండి. విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారముల్లో నివసించి, ఆ మాట మీకు ఎలా ఉందో చూడండి. దేశాన్ని దేవుడు అలా రాసిచ్చేసిన డాక్యుమెంట్ మీద ఎవరికి? అబ్రహాం గారు. దేశాన్ని అండి, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ దేశం వద్దు. కానీ ఈ టౌన్లో మనకు ఒక 3 సెంట్లు రాసేస్తే ఏం చేస్తాము? పక్కన ఖాళీగా ఉంది, ఏం చేస్తామండి? నిలబడమే. ఇంక మనం నిలబడతామా? టౌన్లో మనకు 1 ఎకరం ఉందనుకోండి, చెప్పండి, నిలబడము గాక నిలబడ. 1 ఎకరం కాదు, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, ఒక జిల్లా కాదు, ఏకముగా దేశమే అబ్రహాంకి ఇచ్చాడు. దేశమంతా తెచ్చి అబ్రహాంకి ఇస్తే అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి? ఒక మూలకు పోయి పచ్చని చెట్టు ఏది ఉందో చూసుకుని దానికి ఆనుకునేలా కొంచెం దగ్గరగా ఆ ఏదైతే వృక్షాలు ఉన్నాయో అక్కడికి పోయి కొంచెం నడవదగినంత దూరం చూసుకుని ఆ పక్కన ఆ టెంట్లు వేసుకుని గుడారాలు వేసుకుని అలా బతికేశాడట. నేను అడుగుతున్నానండి, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కానీ అర్థం అవ్వవు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీకు విషయం అడుగుతున్నాను, దేశమంతా మీదే కదా సార్,
మీరు ఎంత సింపుల్గా అలా గుడారం వేసుకు బతికేస్తున్నారు. మీకు ఏంటి అసలు? మీరు అనుకుంటే ఇక్కడ ఈ మొత్తం ఈ ఎకరాలు అమ్మి ఆ ఎకరాలతో వచ్చిన డబ్బుని మీరు ప్యాలెస్ కట్టేసుకోవచ్చు. అలా సింపుల్గా మీరు గుడారం వేసేసుకున్నారు ఏంటి సార్ అంటే ఆయన అంటాడు, నాకు పెద్ద మనసు లేదండి అంటాడు. ఎందుకు మనసు లేదు నీకంటే? నా వెనకాల కొంచెం సేపు ఉండండి అర్థమవుద్ది అంటాడు. నాకు అంత సీరియస్గా బతకాలని లేదు సార్. ఎందుకు బతకరంటే, ఎంత సీరియస్గా బతికిన ఇక్కడ ఆయుష్కాలం ఎంత సార్ చెప్పండి? 70, మొలకెత్తిన విత్తనాలు తింటే 80, అవి కూడా తినకపోతే చెప్పండి. అధిక బలం ఉండ అంటే కథ ఎక్సర్సైజ్ మెయింటెనెన్స్ చేస్తే 80, అది కూడా చెప్పండి ఆయాసము దుఃఖమే. మొన్న ఒక స్టోరీ చదివాను నేను. క్షమించండి, తమిళనాడుని కర్ణాటకని గడగడలాడించిన మీసాల రాయుడు అడవిరాముడు ఎరప్పన్ ఎలా చచ్చిపోయాడు తెలుసు? ఎరప్పన్ ఎదురు కాల్పులు చేసి చంపేసే తర్వాత విషయం, కానీ ఏరప్పని చనిపోవడానికి సీరియస్ విషయం ఏంటి చెప్పినా, ఆడికి 52 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆయనకి కళ్ళు మందగించాయి. ఆ కళ్ళు మందగిస్తే ఆ కంటాపరేషన్ చేయించుకోవడానికి ప్రభాకర్ అని పిల్లే అప్పుడు శ్రీలంక మీద యుద్ధాలు చేస్తున్నాడుగా, మాకు ప్రత్యేకత కావాలి మా తమిళియన్స్ కానీ ఎల్టీటీ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయనతో టైఅప్ అయ్యి, ఇదిగో నాకు వైద్యం చేయించు, తర్వాత నేను ఏదో అలా లొంగిపోయి నేను కలిసిపోతానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి బయలుదేరి వెళుతూ ఉండగా పోలీసులు దొరికారు. ధడ కాల్చి చంపేశారు. 2 రాష్ట్రాలను అటు కర్ణాటకని ఇటు తమిళనాడుని గడగడలాడించిన ఏరప్పని ఎలా చనిపోయాడంటే కంటు చూపు మందగి చచ్చిపోయాడు. అర్థమవుతుందంటే ఎంత వీరులైనా, ఎంత సూర్యులైనా, ఎంత ప్యాలెస్లు కట్టుకున్నా, ఎన్ని మనం చేసుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, ఎంత ప్రజలను పోగేసుకున్నా, ఒకరోజు అక్షర సత్యమేటి చెప్పండి చచ్చిపోతాం. మొన్న ప్లేస్ లేక సుధాకర్ నేను ఒకే బెడ్ మీద పడుకున్నాం మొన్న వైజాగ్లో. నా పక్కన పడుకున్నాడు. ఎందుకు మాటల సందర్భంలో నేను సుధాకర్తో అన్నాను, ఒకరోజు చచ్చిపోతాం కదా మనం అన్నా. అనోడు అంటాడు, నాకు అప్పుడప్పుడు పెద్ద డౌట్ అవుతుంటుందని. చచ్చిపోతాం ఏంటో మరి అన్నాడు. నిజంగానే చచ్చిపోతామండి. నాకు అప్పుడు అనిపిస్తుంది, పెద్ద ఫైట్ చేసిన ఇందిరాగాంధీ చచ్చిపోయింది, 2 రాష్ట్రాలను వడిగించిన ఏరప్పని చచ్చిపోయాడు, పెద్ద రాజులు చనిపోయారు, అందరూ చనిపోతారన్న విషయం అబ్రహాము గుర్తుండి అన్నాడట. ఏదో రోజు వెళ్ళిపోయే నాకు అంత సీరియస్గా ఇక్కడ ప్యాలెస్లు కట్టుకోవాలని నాకు లేదు సార్. ఏదో అలా ఉన్నంతకాలం ముక్కు మూసుకుని అలా మా ఆవిడతో నచ్చిన కూర వండేసుకుని ప్రార్థన చేసుకుని అలా బతికేసి చచ్చిపోతాం. అర్థం అవడం కానీ కూర ఎక్కడ ఉందని అడగండి. అంత సింపుల్గా బతికేస్తాను నన్ను. సింపుల్గా నాకు అలా బతికేయాలని ఉంది సార్. నాకు దేని గురించి అంత ఫైట్ చేయాలి? ఏట్రా మా హక్కులు లాగేసుకుంటున్నారు, వాళ్ళ మీద ఫైట్ చేయాలి, ఇది మా భూమి అని ఆ లోపలికి సరువు దాటి వచ్చిన వాడితో ఫైట్ చేయాలి. అసలు ఇలాంటివి ఏమి లేదు సార్. ఉన్నంతకాలం ఆ దేవుని కోసం ఏదో ఒకటి చేసి మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి వెళ్ళిపోవాలని ఉంది సార్ అంట. పైగా ఆయన అన్నాడు, ఏదో పరదేశంలో ఉన్నట్టున్నట్టు. ఆ దేశం ఎవరిదండి ఎందుకని? అబ్రహాము గారి దేశంలో ఎలా ఉన్నాడట? పరదేశం. మీకు ఎలా అర్థమవుతుంది చెప్పనా? ఎప్పుడైనా అద్దింట్లో ఉన్నారా? అద్దింట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటామా. ఒక మేకు కొట్టాలంటే భయం, ఎందుకంటే అది అద్దిల్లు. దానిలో కొత్తగా ఎవరినైనా తీసుకురావాలంటే భయం, అద్దిల్లు. వాష్రూమ్లో వాటర్ ఎక్కువ వాడితే భయం, అద్దిల్లు. ఎన్ని రూల్స్ అండి. ఆడు ఏమనరు, వానరు వచ్చి ఇలా చూస్తాడు, పైనుంచి కిందకి అలా గోడలు వేసి మన ఎంగ చూస్తాడు. ఆ చూపే అర్థమైపోతుంది, త్వరగా మనం పంపించేలో అన్నాడు. వాళ్ళు మీరు చూడండి, అద్దింట్లో ఎప్పుడైనా మనం స్వేచ్ఛగా ఉండగలమండి? అడ్జస్ట్ అయ్యి అడుగుతుంటే, ఏం సార్ కొంచెం మేక్ కొట్టుకుంటాం సార్, సార్ ఏమనుకోనంటే తాడు కట్టుకుంటాం సార్, ఏమనుకోనంటే ఇలా సార్. ఎందుకు ఎలా ఉంటుంది చెప్పనా? ఆ ఇల్లు మందక. అబ్రహాం కూడా ఎగ్జాక్ట్ ఎలా ఉన్నాడు చెప్పనా? ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టు, ఏదో అద్దింట్లో ఉన్నట్టు, ఏదో పరాయి దేశం ఉన్నట్టు అలా అడ్జస్ట్ అయ్యి బతికేశాడట. నాకు అంత సీరియస్గా బతకాలని లేదు సార్. ఎందుకు అలా బతకాలని లేదంటే ఆయన అంటున్నాడు, చెప్తున్నాడు చూడండి, గుడారముల్లో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాదు దేశములో పరవాసులైరి. ఆయన ఇల్లు కట్టుకునే విధానం చెప్తుందట ఏమని? నాకు ఇది స్థిరమైనది కాదు అని.
ఈ అధ్యాయం ఏం చేస్తుంది చెప్పిన ప్రతి ఒక్కరిని పదే పదే పొడిచేస్తుందండి. ఏమంటుందంటే అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు అని అడుగుతుంది, నువ్వు ఎలా బతుకుతున్నావు అని అడుగుతుంది. ఒక భక్తుడు విశ్వాసంలో బతికిన వాడు ఒకవేళ ఇంట్లో పోరు తట్టుకోలేక ఇల్లు కట్టాడు అనుకోండి, ఒక భక్తుడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన ఏమంటాడు చెప్పిన, ఆయన ఇల్లు కట్టాడట తన భార్య, ఎందుకంటే ఆయనకున్నంత విశ్వాసం వెనకాలకు ఉండదు కదండి. వాళ్ళ వల్ల ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఎవ్వరు లేని టైంలో ఇలా గోళ్ళ మీద చేసి, దేవా ఇది నాకు స్థిర నివాసము కాదు, ఎప్పటికైనా దీన్ని వదిలేసి నేను వచ్చేయాలి. నాకు ఇది నిలువరమైన నివాసం కాదు, ఇది స్థిరమైన నివాసం కాదు, ఇందులో నాకు ఉండాలని లేదు, ఏదో ఒక రోజు నేను ఇక్కడి నుంచి రావాల్సిందే. నేను మాట్లాడుతున్నాను, అబ్రహాం జీవితంలో మిరాకిల్ ఒకే ఒకటి ఉంది, అది కాకుండా మిరాకిల్ ఏమైనా ఉంది చెప్పండి. అబ్రహాం జీవితంలో పెద్ద అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? పెద్ద ఏమి లేవండి, పెద్ద అద్భుతాలు ఏమి లేవు అబ్రహాం జీవితంలో. ఒక కొడుకు పుట్టడం తప్ప, ఆ కొడుకు పుట్టిన తప్పుడు ఇంకా అద్భుతాలు ఏమున్నాయి? దేశం ఇచ్చాడు, పక్కకు పోయి టెంట్ వేసుకున్నాడు, దేశం ఇచ్చాడు, పక్కకు పోయి అలా నివాసం ఏదో మెల్లగా బతికేశాడు. ఆ దేశంలో ఎప్పుడు వెళ్ళిపోతానని అలా బతుకుతున్నాడు. ఎందుకు సార్ అంటే 90-100 ఏళ్ళుండి మనకి ఎందుకు సార్ అంత సీరియస్గా? అబ్రహాం గారితో ఉంటే మనకు పిచ్చెక్కిపోయి మనం ఏం చేస్తామంట చెప్పండి. ఉంటే ఆయనతో విశ్వాసంలో కొనసాగుతాం, లేకపోతే లోతుగారిలాగా చెప్పండి పచ్చగా ఎక్కడ స్థలాలు ఉన్నాయో అక్కడ చూసుకుని వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మనం చెప్తుంటే, అప్పట్లోనే మాటలు చెప్తా అన్నారు, వీడికి ఏదో అయిపోయి ఉంటుంది అన్నారు. కొన్ని మాటలు మనం అలా ప్రాక్టికల్గా చెప్తుంటే వీళ్ళు ఏమంటారు చెప్తున్నారే, భక్తి ఉండొచ్చు కానీ మరీ అంత ఉండకూడదురా అంట. అబ్రహాం, ఇస్సాకు వీళ్ళందరూ చెప్తున్నారు చూడండి, వాళ్ళందరూ అన్నారు మాకు అంత సీరియస్గా బతకాలండి. మరి ఏముందయ్యా మీ లైఫ్లో అంటే వాళ్ళు చెబుతున్నారు చూడండి, కిందికి చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ మాట మీకు ఎలా ఉందో, ఆ మాట మీకు ఎలా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట అడుగుతున్నాను చూడండి. అబ్రహాము గారు ఇంత సీరియస్గా బ్రతకకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పునాదులు గల పట్టణం. అబ్రహామేనా, తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? ఆ వాగ్దానానికి సమాన వారసుడు ఎవరట? ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాము గారు చనిపోతే నామినీ నేమ్ ఎవరిది ఉందండి? నెక్స్ట్ ఇస్సాకు గారిది. ఇప్పుడు ఇస్సాకు గారు కూడా ఏం చేశారట? సేమ్ టెంట్ వేశాడట ఆయన కూడా. ఇస్సాకు గారి తర్వాత మరలా నామినీ నేమ్ ఎవరిదట? యాకోబు గారిది. యాకోబు గారు కూడా ఏం చేశారట? లేటుగా అర్థమైన లైట్ లేటుగా వెలిగినా ఆయన కూడా ఏం వేసాడట? గుడారమే వేసాడు. మీరందరూ ఎందుకు ఇలా గుడారాలు వేస్తున్నారు? అసలు మీ లైఫ్ ఏంటయ్యా? ఏదో ఇన్యాక్టివ్గా ఉంటారు, ఏదో అలా డల్లగా బతుకుతుంటారు. అసలు మీ లైఫ్ అంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక విషయం చెప్తారు, మేము క్లైమ్ చేయాలనుకుంటున్నది ఈ భూభాగం కాదు, మేము పోరాటం చేయాలనుకుంటున్నది ఈ భూభాగం కాదు, ఇది మాది అని ఫైట్ చేయడానికి మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మాకు కావాల్సిందల్లా పునాదులు గల పట్టణం. నాకు భయం వేసే విచిత్రమైన మాట ఏంటి చెప్పనా? అబ్రహాం లైఫ్లో అప్పటికే సంసారం గొడవలు జరుగుతున్నాయి. అబ్రహాం గారి జీవితంలో కూడా సంసారం గొడవలు ఉన్నాయి. అబ్రహాం గారి లైఫ్లో పక్క సంసారం గొడవలు జరుగుతున్నాయి. అప్పటికి బిడ్డ పుట్టడం లేట్ అయింది. ఆ పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి బలిపీఠం ఎక్కించే కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా పక్క జరుగుతుంది. అబ్రహాం గారికి బిడ్డ పుట్టడం లేటు, బిడ్డను తీసుకెళ్ళి మరలా ఇదంతా చేస్తుంటే అబ్రహాం జీవితంలో గొడవలు ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మీరు గమనించండి. అబ్రహాం గారి పక్కన ఇంత జరుగుతుంటే మరో పక్కన ఆయన మైండ్ ఎక్కడ తిరుగుతుందట? పునాదులు గల పట్టణం. ఇంటి మనకు గొడవలు ఉంటేనేమో సంఘంలో ఉంటాం, సంఘంలో ఉంటేనేమో చెప్పండి ఇక ఏ విషయాన్ని పట్టుకోకుండా తిరుగుతాం. అబ్రహాం గారి జీవితాన్ని చూడండి, ఆయన ఎంత ఎలా ఉన్నాడు. ఓ పక్క భార్యతో సంసారం పోరుంది, మరో పక్క బిడ్డలు లేని పోరుంది, మరో పక్క దేశంలో శత్రువులు గోలుంది, ఆయన చుట్టూ ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఆయన లోపల మాత్రం ఒక పునాదేసి కూర్చున్నాడు. ఎక్కడ? పునాదులు గల పట్టణం అంటే పరలోకం, ఎప్పటికైనా నేను వెళ్ళిపో. ఆశ్చర్యకరమైన మాట అని చెప్పిన, ఆ రోజుల్లోనే ఆయనకి పరలోకం ఉందని ఎలా తెలిసిపోయిందండి? అది విచిత్రం. ఆ రోజుల్లోనే పరలోకం ఉందని ఆయనకి ఎలా తెలిసిపోయింది ఆయనకి. ఎందుకంటే విశ్వాసమును బట్టి అదృశ్యమైన ఉన్నాయని ఆ పెద్దలు నమ్మారు.
శాశ్వతమైనది ఈ భూమి కాదు, శాశ్వతమైనది ఈ దేశము కాదు, స్థిరమైనది ఇది ఏది కాదు. స్థిరమైనది దేవుడు ఉండేది. అందుకే ఎప్పటికైనా మాకు అది స్థిరమైనది తప్ప ఇది స్థిరమైనది కాదని వాళ్ళు ఏం చేశారట, అలా సింపుల్గా బతికేశారట. అబ్రహాము గారికి అప్పటికే తెలిసిపోయింది, బిడ్డలున్నా బిడ్డలు లేకపోయినా, బిడ్డలు చనిపోయినా నా కొడుకుని నేనే చేతులారా చంపేసిన, ఒకవేళ నా కొడుకు భార్యడి కాలం బతికి నా జీవితం భార్యడి కాలం ఇక్కడ సాగించిన, ఎప్పటికైనా నేను ఉండేది ఇది కాదు, నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఎక్కడ అక్కడ అని తెలుసుకున్నారట. నేను ఎప్పుడు చెప్తున్నా, అక్షర సత్యమేంటి చెప్పినా, మనందరం చచ్చిపోతాం ఒకరోజు. సీరియస్గానే చెప్తున్నాం, చచ్చిపోతాం. యాపిల్ కనిపెట్టినోడు కూడా చచ్చిపోయాడు, అది విచిత్రం. అందరం చచ్చిపోతాం. మనందరం చనిపోయిన తర్వాత అడుగుతున్నాను, మనం కట్టుకున్న ఇల్లు మనతో ఉండదు, మనం కట్టుకున్నది మనతో ఉండదు, ఎవరో ఉండరు. మనం కట్టుకున్న వారు వెనకాల రావచ్చేమో, కానీ లేట్ అయినా వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఈ పచ్చి నిజం వాళ్ళ మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోయే మాకు ఇక్కడ స్థిరమైనది లేదు కనుక ఎప్పుడు ఉండేది అక్కడ ఉందని అక్కడ గోలు పెట్టుకుని బతికారట. చిన్నప్పుడు యాడ్ వచ్చేది, ఎంతమంది చూశారు? ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అప్పుడు నాకు అర్థం లేదు, కానీ ఇప్పుడు అర్థమే, చాలా నవ్వు వస్తుంది. ఐశ్వర్యాన్ని చూపించేవారు, వెంటనే డైమండ్ చూపించేవారు, వజ్రం ఎప్పటికీ ఉంటుంది అని యాడ్ వచ్చేది. అలా చూశారు మీరు ఎప్పుడైనా? ఎందుకు ఆవిడ అలా పరిగెట్టేది? మరి ఎందుకు పరిగెట్టేది? ఇటు వజ్రాలు లేక ఎటు, కానీ అలా పరిగెట్టేది ఐశ్వర్య. అలా పరిగెట్టుకుని వస్తే టక్ మన కంపెనీ వాడు ఒక వజ్రం చేస్తాడు. ఐశ్వర్య ఇలా పెట్టుకుని, ఇలా గోల్డ్ రింగ్ ఇలా పెట్టుకుని ఆ వజ్రాన్ని మనకు చూపించి, వజ్రం ఎప్పటికీ ఉంటుంది. నాకు పెద్ద డౌటు, వజ్రం ఎప్పటికి ఉంటుంది? పెట్టుకున్న ఆవిడ ఎన్ని రోజులు ఉంటుంది? అది నా డౌట్. ఆవిడ ఉంటుందా? ఒకప్పుడు ఐశ్వర్య ఇప్పుడు లేదు, అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. ఆమె ఆకారమే చెబుతుంది, వజ్రం ఎప్పటికి ఉంటుంది. వజ్రాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఏమెట్టి కడుతున్నారండి ఇల్లు అంటే, ఇదిగో పలానా ఎంఎం వాడుతున్నామండి ఇనుము. ఏమెట్టి కడుతున్నారండి అంటే, మనగాడు సిమెంట్ ఎట్టి కడుతున్నామండి అన్నారు. ధర తక్కువ, ఆయుస్ ఎక్కువ అన్నారు. మనగాడు సిమెంట్, కేసీపీ సిమెంట్, మనగాడు సిమెంట్ కడుతున్నాం, 100 ఏళ్ళ ఆయుస్. విచిత్రం ఏంటి చెప్పిన, కట్టినోడు ఉండడు, కట్టించుకున్నాడు ఉండడు, ఇల్లు ఉంటుంది. కట్టినోడు పోతాడు, కట్టించుకున్నాడు పోతాడు. మనగాడు సిమెంట్కున్న ఆయుస్ కట్టించుకున్నోడుకుంటుంది చెప్పండి, లేదు. అందుకే మీరు చూడండి, ఎన్ని ఏళ్ళు రాసుకుంటున్నారండి లీజ్ అంటే, 100 సంవత్సరాలట. నాకు పెద్ద డౌట్ వస్తుంది, 100 ఏళ్ళు ఉంటావా అని. అగ్రిమెంట్ ఉంటుంది, ఉండరు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ కోసం మన మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళు ఇంకోటికి వచ్చేస్తారు డాక్యుమెంట్. ఎవరుండరు. మీరు చూడండి, మనకి ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, అబ్రహాము జీవితం, ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం, వీళ్ళు ఎందుకు అలా నేరోగా ఉండిపోయారు? ఏదో చిన్నగా ఆ విషయాలు ఎందుకు చిన్నగా చూశారు? ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇదిగో మీ నాన్నగారు భూభాగం అంట నీదేనట్టుగా, ఆ శత్రువులు వచ్చారు, ఆ ఫిలిస్తీన్లు వస్తున్నారు, ఈ కానాను భూభాగంలో ఉన్న ఈ జాతి తెగలు వచ్చి మీ భూభాగాన్ని ఆక్రమించి బావిలు తవ్వేస్తున్నారంటే ఇస్సాకు అంటే, ఇస్సాకు ఏమంటాడు చెప్పనా? తవ్వుకుంటే తవ్వుకొని అంటాడు. మీ సొంత భూభాగంలో ఎవడో వచ్చి బావిలు తవ్వేస్తున్నాడంటే ఇస్సాకు ఏమంటాడు చెప్పండి? తవ్వుకుంటున్నారా? తవ్వుకొని అని, అందరు నీళ్ళు తాగండి అంటాడు. మనమైతే ఏమన్నామండి, మన ఇంట్లో బావి తవ్వేస్తే ఏమంటామండి? ఏమన్నా ఆడు గొయ్యి తవ్వేస్తాం, మనం బావి తవ్వేస్తే ఏమంటాం? ఊరుకుంటామా? మన ఇంట్లో బావిలు తవ్వకూడదు, కానీ మన ఇంటి పక్కన గజం ఎలా వస్తే ఎరా పంచాయతీ అయిపోద్దేమో అనుకుంటున్నాం అంటాం. గొడవలు అయిపోతాయి. ఒక అడుగు ఇలా జరిగితే, ఒక జానేలా సొంత అన్నదమ్ములు జరిగితే, సొంత అన్నదమ్ములే బయటలు కూడా వద్దు, సొంత అన్నదమ్ములు జరిగితేనే కొడుకు చచ్చిపోతాం. భూభాగాల కోసం కొట్టి చచ్చిపోతాం. మీ భూములు ఎవడో లాక్కొట్టున్నాడు, మీ భూములు ఎవడో తవ్వుతున్నాడు, మీరు కట్టిన కట్టడాల మీద కూడా మొక్కు వేసి కూర్చున్నారని భక్తులు చెబితే వాళ్ళు అన్నారట, తీసుకుంటే తీసుకోండి సార్. ఫైట్ చేయరు, రోడ్లు ఎక్కరు. ఎందుకంటే కట్టడాలు ఉంటాయి తప్ప కట్టించిన వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. నేను ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ, అప్పుడప్పుడు కొన్ని సంఘాల్లో కొన్ని విధానాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి చెప్పనా? కష్టపడి అలా జాగ్రత్తగా అందరు రూపాయి పోవేసి జాగ్రత్తగా సంఘాన్ని కడితే, ఆ సంఘాన్ని చెప్పా చేయకుండా కొంచెం వంకరోలు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి చెప్పా చేయకుండా ఆ డాక్యుమెంట్ అంతా వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఒరే డాక్యుమెంట్ ఉంటుంది, మీరు ఉంటారా?
విశ్వాసులు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు. కానీ మిగిలిపోయే సాక్ష్యం ఏంటి చెప్పనా? ఈ దొంగ ఎదవలు ఒక రోజు విశ్వాసుల యొక్క ధనాన్ని దోసుకుని వాళ్ళ సొంత పేర్ల మీద ఈ చర్చి స్థలాలు రాసుకున్నారన్న చెడ్డ సాక్ష్యం మిగిలిపోతుంది అంతే. ఏం మిగిలితే చెప్పండి? ఈరోజు వెళ్ళొచ్చాం వైజాగ్ సిటీలో, ఎన్ని చెప్తున్నారండి సంఘాల గురించి. ఆ పాస్టర్ గారి ఇంట్లో డబ్బు దాస్తే ప్రమాదం అని పక్కనున్న హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో బినామీల ఇంట్లో దాస్తున్నారని డబ్బు. నేను అన్న, నువ్వు పాస్టర్వేనా అసలు? నేను అందరిని అంటలేదండి. అసలు మీరు సేవకులేనా? డబ్బు దాచుకోవడానికి లాకర్స్ ఎతకడం ఏంటండి? భూములు ఎలా కొనాలి, బిజినెస్లు ఎలా చేయాలి, వచ్చిన డబ్బుని వడ్డీకి ఎలా తిప్పాలి, మన ప్రవర్తనే చెబుతుందట. మనం కట్టుకునే కట్టడాలే చెబుతున్నాయట, మనం తీసుకునే నిర్ణయాలే చెబుతున్నాయట, మన గొడవలే చెబుతున్నాయి, మన మాటలే చెబుతున్నాయి. మనకి ఏమాత్రం పునాదులు కలిగిన పట్టణం మీద మనకు విశ్వాసం ఉంది. మన బతుకే చెప్పేద్దట మనకి ఏమాత్రం విశ్వాసం ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలు మీరు చూడండి. యాకోబు ఏం సాధించాడండి? ఏం సాధించాడు చెప్పనా? 25 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు కష్టపడి సంపాదించి ఆ సంపాదన అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు చెప్పి? కష్టపడి తన అన్నయ్య యాసావుకి ఇచ్చేశాడు. ఇంతకాలం కష్టపడి దాచిపడింది ఎవరికి ఇచ్చావు? పెట్టుబడి కట్టే శత్రువైన ఎవరికి ఇచ్చాడు చెప్పండి? వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాడు. తీసుకో. భార్య చనిపోయింది, బిడ్డలు చనిపోయారు, కుటుంబం అల్లకొల్లాలం అయిపోయింది. యాకోబు, ఏ విషయం కొరకు బతుకుతున్నావయ్యా అంటే, ఇదిగో ఈ అవసాన కాలమందు దేవుని అనుభవాల మీద ఆనుకొని బతుకుతున్నాను, త్వరగా వెళ్ళిపోతే బాగుంది అంటాడు. విశ్వాసమును బట్టి నేను మాట చెప్పిన, వీళ్ళ ముగ్గురు జీవితాలు చూస్తుంటే ఒక వచనం లింకెట్టి మాట్లాడతాడండి. ఏ వట్నాడో చూడండి ఒకసారి. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఏంటట? వారు ఏమని రాసిన? వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరూ. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. నేను అడుగుతున్నాను, ఆ వాగ్దాన ఫలం అంటే ఏంటండి? అక్కడ సందర్భంలో వాళ్ళకి ఇచ్చిన దేశం. ఆ రోజుల్లో వాళ్ళకి వాగ్దానం ఏంటి చెప్పండి? కానాను భూభాగమే వాళ్ళకి వాగ్దానం. ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినాను. ఎందుకు అనుభవించలేదు మీరంటే, దేవుడిచ్చినవి కూడా వాళ్ళు అనుభవించలేకపోయారట. మనకు విశ్వాసం, మళ్ళీ చెప్తున్నాను, మనకు పరలోకమ విశ్వాసం మీద గురుండి మనం బతికితే దేవుడిచ్చినవి కూడా మనం అంత చెప్పండి అనుభవించబుద్దేదట. ఇదిగా ఈ దేశాన్ని నీకే ఇచ్చేసాడు దేవుడు, మొత్తం ఏరియా అంతా నీదంటే, బిల్డింగ్ అంతా నీదేనంట, మరి జాగ్రత్తగా తీసుకుని నువ్వు బతికంటే వాళ్ళు ఇలా చూసి ఇలా అంటారట, ఈ ఏరియా అంతా మాదేనండి, మీదే అంట, ఈ బిల్డింగ్ కూడా మీద దేవుడు మీకు ఇచ్చాడంటే వాళ్ళు అంటారట, అలా వందనం చెప్పి, దేవా థ్యాంక్స్, బాగుంది, కానీ మాకు వద్దు ప్రభువా అంటారట. వాలంటీర్స్ ఏంటి ఇవ్వకపోతే గొడవడేస్తున్నాం మనం. వాళ్ళకి భూభాగాలు ఇస్తే అన్నారట, ఏమని? వాళ్ళ ఆ భూభాగాన్ని చూసి, దూరం నుండి చూసి, అదిగో ఆ కానాను భూభాగమేనంట దేవుడు మీకు ఇచ్చిందంటే చూసి, పచ్చని మైదానం చూసి బాగుంది, అక్కడి వరకు వెళ్ళం కానీ ఆ వారం టెంట్ వేసుకుని బతికేస్తాం అన్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన అవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది, ప్రభువా వాళ్ళ జీవితాలు ఎందుకు మాకు కళ్ళ ముందు రాయించావా అని. మా జీవితాల్ని ప్రశ్నించడానికే రాయించావా? వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశుకులం యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే చచ్చిపోయారట. నేను కొంతమందిని చూస్తానండి, రేపో మాపో చచ్చిపోతారు. చచ్చిపోయినా కానీ, మీరు కొంతమంది వయసు అయిపోయినా చూసారా, చచ్చిపోయినా కానీ ఇంకా వాళ్ళ గోలెడు చెప్పనా, సంపాదన గోల.
ఈ సెంగిని గట్టెత్తుంటారు, ఈ సెంగిని గట్టెత్తుంటారు, అక్కడ దాచేస్తుంటారు, ఇక్కడ దాచేస్తుంటారు, అలా దోసేస్తుంటారు, అక్కడ దాచేసి చివరికి ఓ రోజు వయసు అయిపోయి హాస్పిటల్లో చచ్చిపోద్ది. దాచింది ఎవరికి చెప్పకుండా చచ్చిపోద్ది. ఆ తర్వాత ఈ నక్కలు ఉంటాయి కదా, తవ్వుకుంటాయి ఎక్కడెక్కడ ఏం దాసేయరాని. నడుగుతున్నాడు, అప్పటికి కూడా ఇంకా దాపరికం, ఇంకా దాసేసి వయసు అవుతుంది, నేడో రేపో చస్తాం, ఆ డబ్బు మీద ఇంకెందుకు మమకారం చెప్పండి. పోనీ వయసులో ఉంది, ఇంకా బారెడు కాలం ఉంది, బతుకుతాం, అవసరాల కొరకు డబ్బు అవసరమని ఏదో దాసేవనుకో ఒక అర్థం ఉంది. నీ వయసు అయిపోయే కూడా ఇంకా దేనికి డబ్బు? నువ్వు డబ్బులు ఎంత బాగా దాస్తే నీ గురించి, నీ శవం గురించి అంత బాగా గొడవ పెట్టుకుంటారు, గుర్తుపెట్టుకో. సీరియస్గా ఏం చెప్తున్నాను నేను. ఎల్ఐసి పాలసీ కట్టిందట బామ్మగారు. ఎంత కట్టిందంటే 10 లక్షలు కట్టిందట. 10 లక్షలు కట్టి ఎవరికి చెప్పింది? మనవాళ్ళకి మనవరాలకి చెప్పిందట. ఏమని చెప్పిందంటే, ఇదిగో పాలసీలో నామినీ పేరు మీదే ఎట్టాను అన్నారట. అప్పుడు మనవడు అనుకున్నాడు, త్వరగా చచ్చిపోతే బాగుంది, ఇది 10 లక్షలు వద్దు నువ్వు అనుకున్నాడు. అనుకోరండి చెప్పండి. మీరు పాలసీలు కడితే ఆ పాలసీ పోతేనే, నువ్వు పోతేనే ఇస్తారు వెనకాల వాళ్ళకి. ఇదిగో తదనంతరం ఎవరికి? జేమ్స్కి ఇచ్చేయండి అంటే. అప్పుడు మా మామ చచ్చిపోవాలని చూస్తాను నేను. మనం పాలసీలు కట్టి అన్నీ కట్టి డబ్బు డబ్బు డబ్బు, ఈ బైబిల్ చెప్తుంది చూడండి. వాళ్ళకి ఇచ్చినవి కూడా వాళ్ళు తీసుకోకుండా పరదేశులము, యాత్రికులు అంటే వెళ్ళిపోతాం సార్ ఒకరోజు, వెళ్ళిపోయే మాకెందుకని చెప్పి వందనం చేసి దేవుడిచ్చినవి కూడా పూర్తిగా అనుభవించకుండా ఏదో అడ్జస్ట్ అయి బతికినట్టు బతికేసి వాళ్ళు అన్నారట, చాలిక మేము చనిపోతున్నామని చచ్చిపోయారట. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇలా చెప్పువారు తమ స్వదేశమును ఎత్తుకుచున్నారన్నది విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో, ఆ దేశమును జ్ఞాపకముంచుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండెను. ఆ మాట మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారో లేదు? వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని ఏం చేశారట? మర్చిపోయారట. ఏ దేశం అది? అబ్రహాం గారి దేశం ఏ దేశం అండి? ఏ ఊరు? ఊరనే ఊరు, వాళ్ళ ఊరు. వీళ్ళ ఊర్లు ఏవైతే ఉన్నాయో భక్తుల ఊర్లు, వీళ్ళు ఎందుకంటే అంతకుముందు వీళ్ళ కానాను భూభాగంలో పుట్టలేదు, ఎక్కడెక్కడ పుట్టారు. ఈ పుట్టిన వారందరూ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఊర్లు వెళ్ళకూడదని ఆ ఊర్లు రూట్లు మర్చిపోయారట. ఎందుకు? ఎప్పటికైనా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలనిపిస్తాను. ఎందుకు మర్చిపోయారయ్యా అంటే, ఈ వాగ్దాన భూభాగాన్ని చూస్తూ ఇది పరలోకానికి చూచాయిగా ఉంది కనుక, ఇదిగో ఈ పరలోకానికి చూచాయి అయిన ఈ గుర్తుని చూస్తూ అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ సంసారం గోలంతా మాకు గుర్తుంటే మళ్ళీ మాకు ఎక్కడికి వెళ్ళాలని మనసు లాగుతుంది వెనక్కి. మీరు భక్తుల జీవితాల్లో ఎలీసా జీవితాన్ని ఎప్పుడైనా మీరు గమనించండి. ఎలీసా గారిని దేవుడు పిలిచిన తర్వాత ఆ ఎడ్లను వధించాడు, అందరికీ భోజనాలు పెట్టేశాడు. ఎందుకు ఎడ్లను వధించేశాడు ఆయన? ఎందుకు వధించేసాడు చెప్పనా? ఈ సేవలో ఏ రోజన్నా ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ మనసు ఎక్కడికి లాగుతుంది? ఆ ఎకరాలు ఎడ్ల మీదకి లాగుతుంది. అందుకే మళ్ళీ మనసు అక్కడికి లాక్కుండా ఆయన వచ్చిన బ్రిడ్జిని ఆయన ఏం చేశాడు చెప్పండి? కూల్చేశాడు. మళ్ళీ వెళ్ళకూడదు. ఇంకా నేను దేవుళ్ళలోకి వచ్చాను కనుక మరలా ఈ లూపులైన శతకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. వాళ్ళకి ఆధారాలు మళ్ళీ తిరిగి వెళ్ళకుండా ఆ అడ్రస్లు మర్చిపోయారట. అబ్రహాం గారు మీ ఊరు ఎలా వెళ్ళాలంటే, అబ్రహాం గారు అంటారు, పెద్ద గుర్తులేస్తా, చాలా కాలం అయిపోయింది, మర్చిపోయాను అంటాడు. వాళ్ళందరూ చూడండి ఎలా బతికారో. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెలుటకు వారికి వీలు కలిగిన, అయితే వారి జ్ఞాపకాల్లో ఉంచుకోలేదు, మర్చిపోయారు. ఎందుకు? ఆ దేశాన్ని మర్చిపోయారు. ఏ దేశాన్ని గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? ఆ పైనున్న పునాదులు గల ఆ పట్టణాన్ని గుర్తుపెట్టుకున్నారు. అయితే ఒక విచిత్రమైన మాట చెబుతున్నాడు చూడండి. అయితే వారి మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డ ఒక మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డట. మోసేకి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమని చెప్పుకునేవాడండి? నేను యెహోవానని చెప్పలేదు స్టార్టింగ్లో. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నెక్స్ట్ యాకోబు దేవుడిని. దేవుడు ఎందుకు ఇలా చెప్పుకున్నాడు వీరి గురించి చెప్పండి? ఒక తునప్రాయులైన మనుషులు, మరణమైపోయిన మనుషులకు సజీవుడైన దేవుడు ఎవరిని బట్టి అడ్రస్ చెప్తున్నాడట? అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. వాళ్ళ పేర్లు ఎందుకు చెబుతున్నావు ప్రభువా అంటే,
వాళ్ళ విశ్వాసమును బట్టి మృతి పొందారు గనక వాళ్ళ దేవుడినని గొప్పగా చెబుతున్నాడట. వాళ్ళ పేర్లు చెబుతూ ఆయన పులకిస్తున్నాడు. చూడండి, వాళ్ళ పేర్లు చెప్తుంటే వాళ్ళ పేర్లను బట్టి కూడా పరాయి వ్యక్తులకి దేవుడు తనను తాను పరిచయం చేశాడు. అసలు బైబిల్లో ఈ ముగ్గురికి ఇచ్చిన ఇలాంటి సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వలేదంటే, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. ఎందుకు ఆ పేరు పెట్టావు ప్రభు అంటే, వాళ్ళు ఒక మాట అన్నారట. ఏమన్నారంటే, వాళ్ళ దేశాన్ని మర్చిపోయారు, ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు. మీరు ఇక్కడ చక్కగా సుఖంగా బతకండి అంటే నీవు ఇచ్చినవి కూడా మాకు వద్దన్నారు. వారి విశ్వాసంతో మృతి పొందారు. అందుకు వాళ్ళ పేర్లు చెబుతున్నాను. నేను ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానండి, అబ్రహాం గూర్చి రోమిలికి పత్రిక రాస్తూ అబ్రహాం గారు ఏమంటారు చెప్పండి. అబ్రహాం గూర్చి రాస్తూ పౌలు గారు అంటారు, ఆయన శరీరాన్ని ఇలా చూసుకున్నాడట, శారం శరీరాన్ని ఇలా చూశాడట. ఇద్దరు బాడీలు చూసుకుంటే ఆయనకు ఒక థాట్ వచ్చిందట, ఇవి మృతతుల్యమైపోయిన శరీరాలు. మృతతుల్యం అంటే రేపో మాపో చచ్చిపోతున్నారని. ఆ బాడీని ఇలా చూసుకుని వెంటనే అర్థమవుద్దట, ఆ డొక్కలు ఎండిపోయినా, ఆ ఉదరం కానీ, ఆ చెక్కులు ఎండిపోయి, ఎప్పుడైనా వృద్ధులు మొక్కలు చూసారా, ఈ వేలాడిపోయి లోపల ఎముక అలాగా స్ట్రైట్ కనబడుతుందండి. వాళ్ళ ఎముకలన్నీ పైన నెక్ ఉంటే చూస్తే నెక్ బోన్స్ అన్నీ క్లియర్గా కనబడతాయి. అబ్రహాం గారు చూసుకున్నారట, ఇక రేపో మాపు చచ్చిపోతాం అబ్బా అనుకున్నారట. ఆ చనిపోతున్న టైంలో అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడట, నెక్స్ట్ ఇయర్ మీకు అబ్బాయి పుడతాడు అన్నాడట. ఇది ఏమైపోవాలండి వాళ్ళు, ఇలా కర్రెట్టుకుని ఇలా నడుతుంది ఎవరు, శారమ్మ. నెక్స్ట్ ఇయర్ మీరు ప్రెగ్నెంట్ అవుతారు అన్నారట. ఎలా ఉంటుందండి శారమ్మకి? శారమ్మ నవ్వింది. ఎందుకు నవ్విందో చెప్పనా, బిడ్డలు పుడతారన్నందుకు నవ్వలేదు, కానీ రేపో మాపో చచ్చిపోయే నాకు బిడ్డలు ఏంటని నవ్వుకుంది. ఈ మాట అంటున్నాను, నేను ఇబ్బంది పడకండి. ఆ రోమపత్రిక రాస్తున్నప్పుడు చాలా విచిత్రంగా రాస్తాడండి. విశ్వాసమును బట్టి తాను కొడుకుని కనడానికి సామర్థ్యం కలవాడినని దేవుణ్ణి నమ్మి విశ్వాసమును బట్టి శారమ్మ దగ్గరికి వెళ్ళాడట. ఎవరు? అబ్రహాం గారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. విశ్వాసమును బట్టి తన భార్య దగ్గరికి నేను దేవుని కొరకు కొడుకుని కనాలని అంటాడట. వయసుకు మించిన మాట ఒక మాట అంటున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. భార్య భర్తల సంబంధాల్లో బిడ్డల్ని కనడానికి లేదా బిడ్డల్ని దేవుని కొరకు కనడానికి వెళ్తున్నప్పుడు మన థాట్ ఏ ఉండాలి చెప్పనా, నేను దేవుని కొరకు మాత్రమే బిడ్డలను కనాలని థాట్ వెళ్ళాలన్నమాట. అలాంటివి జరుగుతున్నాయండి. పెళ్లి తర్వాత ఆ ఫస్ట్ నైట్లో చేసి అడావుడు చేస్తారండి. రంగులు జల్లేవాడు ఒకడు, కిటికీలోని చూసేది ఒకడు, మంచం కింద దూరేది ఒకడు, వంకర పాటలు పాడేది ఒకడు, అవేవో జిలేబీలు తెచ్చేది ఒకడు, మల్లెపూలు ఈ చెత్తంతా నేర్పిస్తారు తప్ప, అరే మీరు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, మీరు దేవుని కొరకే పాన్ పైన, మీరు దేవుని కొరకే ఫలమైనా, మీరు దేవుని కొరకే బిడ్డలైనా, ఆయన కొరకే మీరు ఫలభరితంగా మారాలని ఒక్క పేరంటమ్మ చెప్తుందండి. అక్కడ చెంపించుకుంటారండి ఇలాంటి వాళ్ళందరినీ. అక్కడ ఏం చెప్పరు, ఎటకారాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఆ రంగులు పోసుకుంటారు, వాళ్ళకి ఏ గిచ్చుతుంటారు, వాళ్ళిద్దరిని చూసి ఏళ్ళు మురిసిపోతుంటారు. నాకు అర్థమవుతుంది. మీరెందుకు అక్కడ అసలు వయసు అయిపోయిన వాళ్ళందరూ అనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఏ పనికిమాల విషయాలని చెప్తారు. నేను అడుగుతున్నాను, అసలు అలాంటివి ఏంటి? అలాంటివి నేను కొన్ని చెప్పకూడదు, నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, లైవ్ వెళ్తుంది. అలాంటివి ఎలా తెలుస్తాయి ఏంటంటే, తెలియాల్సిన అవసరం లేదు, పెద్ద పిహెచ్డి పాటలు కాదు, తెలుస్తాయి. సహజంగానే మనిషికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? బిడ్డ పుట్టిన వెంటనే వాడికి పాలు తాగాలి, ఎలా తాగాలి నువ్వు చెప్పావా? వాడికి తెలుస్తాయి. కొన్ని విషయాలు దేవుడు సహజంగా మన దేహంలో పెట్టాడు, తెలుస్తాయి. వాటి గురించి మనం దుర్భరమైన భాషలో మాట్లాడిన అవసరం లేదు. వాళ్ళకి లేనిపోని ఆ వైరాగ్యం, పనికిమాలిన ఆ వైరాగ్యం మనం పుట్టించాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో మాటలు, ఇదిగో దేవుడు దీవించి నిన్నును ఏకం చేశాడు, మీరు దేవుని కొరకు ఫలించండి అని విశ్వాస సంబంధమైన మాటలు చెప్పాలి. అబ్రహాం గారు వెళ్ళారట. ఎలా వెళ్ళారంటే అబ్రహాం గారు చెప్తున్నారు చూడండి, ఆ రోమిలికి రాసిన పత్రికలో ఒకసారి చూడండి త్వరగా. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వర ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో 2వ మాట, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించినని రాయబడి ఉన్నది, నీ సంతానం ఇలా ఉండినని చెప్పిన దాన్ని బట్టి
తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు చారా గర్భ మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేశింపక దేవుణ్ణి మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం అందుచేత అతనికి నీతిగా ఎంచబడు. అది అతనికి ఎంచబడి అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసు మృతుల్లోండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడు. ఈ వయసులో మీకు బెడ్లు అవసరం అంటే అబ్రహాం అంటాడు, మా గొడ్రాలుతనం తీయడానికి మాకు బెడ్లు కాదు కానీ మాకు దేవుని కొరకే బెడ్లు. ఈ వయసులో మీకెలా గర్భం దాలుస్తావమ్మా శారమ్మ అంటే ఏమో నాకు తెలియదు కానీ నా దేవుడు నాకు ఖచ్చితంగా గర్భాన్ని ఇస్తాడు. విశ్వాసమును బట్టి తల్లి నమ్మింది, విశ్వాసమును బట్టి అబ్రహాము నమ్మాడు. వాళ్ళ విశ్వాసమును బట్టి జరగవు అన్న కార్యాలు కూడా చెప్పండి జరుగుతాయి అని నమ్మారు. అది విశ్వాసం. శారం నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకుంటున్నా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాకపోతున్నారంటే అది బాగుంది, అర్థవంతంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అయింది, వయసులో ఉన్నారు కనుక ఆ వార్త వాళ్ళకి సబవే. రేపు మాపు చచ్చిపోయిన ముసలిదాని దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్సే బామ్మ నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావు అంటే ఏమంటుందండి? ఆవిడకే సిగ్గేస్తుంది. సిగ్గేదండి. శారం ఎందుకు నవ్వుకుంటాను చెప్పనా? కర్రెట్టి నడిచే నాకు ఇంత పొట్టేసుకుని నేను ఇలా తిరుగుతుంటే మా ఆయన్ని ఏమంటారు నన్నేమంటారు అని నవ్వుకుంది. కానీ ఓ మాట అనుకుంది, ఈ గర్భాన్ని ఈ మృతతుల్యమైన శరీరంతో దేవుని కొరకు నేను మోస్తాను కంటాను అంటే. విశ్వాసను బట్టి అసాధ్యమైన కార్యాలని చెప్పండి సుసాధ్యము చేసి అనుభవించారు వాళ్ళు. మరో మాట చెప్పనా, అలా చెప్పుకుంటూ వస్తే మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయనే మోసే గారు. మోసే గారి గురించి ఏం రాయబడుతుంది చూడండి, ఒకసారి ముగించుకుందాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కొనుకొట్టుకు ఒప్పుకొనలేదు. ఏలి అనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచని ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. అక్కడ కొన్ని విచిత్రమైన పదాలు ఉన్నాయి, మీరు ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు. కానీ మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. గమనించండి, ఇక రేపో మాపో నువ్వు ఐగుప్తికి ఫరోవయ్యా, ఒక్కసారి నువ్వు ఫరో యొక్క కూతుర్ని అమ్మా అని పిలిస్తే నెక్స్ట్ ఐగుప్తికి కింగ్ ఎవరు? నువ్వే. మరో విషయం చెప్పనా, నువ్వు అమ్మా అని పిలవకపోయినా ఫరో తర్వాత మరలా ఫరో ఎవరు? నువ్వే. ఏమంటావు మోసే అంటే, మోసే అంటాడు నో అంటాను సార్ అన్నాడు. ఏ అంటే ఇదంతా పెద్ద అల్పకాలం సార్ అన్నాడు. ఏ కాలం అంట? అల్పకాలం. నీకు భయం వేసి క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, మోసే గారు ఎంతకాలం బతికారండి? ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలే అల్పకాలం అంటే చెప్పాలి. ఇంకా మరి మందే కాలం మీకు చెప్పాలి. ఇంకా 120 సంవత్సరాలు ఏమన్నాడు ఆయన? అల్పకాలం సార్. 120 సంవత్సరాలు అల్పకాలానికి ఆ పాప భోగము నాకు వద్దు సార్ అన్నాడు. 120 సంవత్సరాలకే అల్పకాలం అంటే మనది అల్పకాలమా? పోయే కాలం మంది. చచ్చిపోవడానికి రెడీగా ఉన్న కాలం. 120లో ఎంతమంది? 60, సగానికి సగం. ఈ 60లో మనకి ఎంత కుమ్ములాట చెప్పండి. ఆ రోజుల్లోనే అరణ్యంలోనే మోసేకు ఒక విషయం తెలిసిపోయిందట. ఏం తెలిసిపోయిందంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని. పెద్ద విషయం ఏంటి చెప్పిన, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ రోజుల్లోనే ఎవరు తెలిసిపోయారట మోసేకి?
యేసుక్రీస్తు వారు. అప్పటికి ఆయన పుట్టలేదు, రాలేదు, మరణించలేదు, తిరిగి లేవలేదు, మరలా వస్తానని వాగ్దానం ఇవ్వలేదు. అప్పుడు యేసుక్రీస్తు అనే ఉనికి అంత స్పష్టత లేని కాలంలోనే విశ్వాసమును బట్టి ఎవరిని తెలుసుకున్నాడట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ 120 సంవత్సరాల కాలాన్ని అల్పకాలం అంటే మన 60 ఏళ్ళ సంవత్సరాలను ఏమనాలి చెప్పండి? ఇది ఎంతలో కనబడి చెప్పండి, అంతలో మాయమైపోయే ఆవిరి కన్నా స్వల్పమై. మొన్నే చూస్తున్నాం, 10 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి మళ్ళీ చూస్తున్నాం గడ్డాల మీసాలు మెరిసిపోతున్నాయి. మళ్ళీ 10 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి ఆకారాలు మారిపోతున్నాయి. మరలా 10 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి జీవితాలే రోగాల చేత మంచాలి. ఎంత జీవితం చెప్పండి? చూస్తుండగా మనుషులు మారిపోవట్లేదండి, చూస్తుండగా చనిపోవట్లేదు, చూస్తుండగానే మోసంతట వాడే అల్పకాలం అంటే మరి మందే కాదు. ఉద్యోగం కొరకు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసు, ఉద్యోగాలు రాలేదని. బతికేదే ఇంత, ఆ బతికిన దానిలో ఈ లక్ష్యాలు జరగలేదని మళ్ళీ దాని కొరకు చచ్చిపోవడం. పిచ్చనాలు ఇట్లండి. ఉన్నదే ఎంతకాలం ఆ సంసారం ఏదలేక గ్యాస్ వెలిగించుకుని చచ్చిపోయిందట. పిచ్చిది. నువ్వు బతికేది ఎంత, నువ్వు గ్యాస్ వెలిగించుకుని ఒకరోజు చచ్చిపోతావు. ఉన్నదే ఎంత, పోయే కాలం అది. ఏదో జరగలేదని ఎవరో అలిగారని చచ్చిపోతారట. సూసైడ్ చేసుకో, నువ్వు సూసైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను చంపేయడానికి రెడీగా ఉందా మరణం గుర్తుపెట్టుకో. ఎగిరిపోతావు ఎంతకాలం. 120 సంవత్సరాల అల్పకాలం నాకు వద్దు, క్రీస్తు నిమిత్తము నిందలే గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ సింహాసనం వద్దు, ఈ ఐగుప్తి వద్దు, ఈ పేరు వద్దు, ఈ ప్రఖ్యాతులు వద్దు, మరి ఏం కావాలి నీకంటే ఆ ప్రజలతో అలా నడిచి వెళ్ళిపోతాను. అన్నం ఉన్నా అన్నం లేకపోయినా, నీడున్నా నీడ లేకపోయినా అని సేవ చేసుకుంటూ అరణ్యంలో అలా అలసిపోయి చచ్చిపోతాను సార్ అన్నాడు. నా లైఫ్ గోల్ ఏంటో చెప్పనా సార్? ఆ సేవలు అలా తిరుగుతూ అలా వయసు అయిపోయి చచ్చిపోవాలి సార్ అంటాడు. ఇలాంటి మాటలు వింటుంటే మనకు అనిపిస్తుంది అసలు దేవుని కోసం మనం ఏమన్నా బతుకుతున్నామా అనిపిస్తుంది. అంటే అలాంటి మాటలు వింటుంటే మనకు మన జీవితాలను పొడుస్తారు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మీరు ఏమి సాధిస్తారు మోసే గారు? ఆ వంకర మనుషులు ఇశ్రాయేలుని మీరు నడిపిస్తానంటున్నారు, వాళ్ళు గుసగుసలు ఆడతారు సార్ మీ మీద. అంటే పర్లేదు సార్, ఆ నిందలే గొప్ప భాగ్యం సార్ అంటాడు. లేదు సార్, మీరు అంతా నడిపించిన తర్వాత మిమ్మల్ని తిరగేసి అడుగుతారు, నువ్వు పెద్ద నాయకుడివి అని తిరగేసి అడుగుతారు సార్. మిమ్మల్ని ఇలా అంటారు, ఆ మనుషులకు ఉన్న బుద్ధి ఎంత అంటే అన్నేంటి సార్, నాకు దేవుని కోసం గొప్ప భాగ్యం అంటాడు. అన్నం పెట్టకపోతే సనుగుతారు, నీళ్ళు ఇవ్వకపోతే సనుగుతారు. ఏ ప్రజల కొరమైతే మీరు సింహాసనం వదిలేస్తున్నారో ఆ ప్రజలే నువ్వు చస్తే బాగుండని చూస్తారు సార్. మీరు 40 రోజులు కనబడకపోతే ఇంకో నాయకుడిని పెట్టుకునే దొంగ మోక సార్ వీళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నారు ఏంటి సార్ అంటే ఆ మోసే అంటాడు, పెట్టుకుంటే ఏమనుకుంటా అనుకోండి సార్, నేను దేవుని కొరకు ఎంతో కొంత అలా బతికి చచ్చిపోతాను సార్ అన్నాడు. ఈ అధ్యాయం ఏం చెప్తే చెప్పనా? అబ్రహాముకి దేశం ఇస్తే వద్దన్నాడట, ఇస్సాకుకి దేశం ఇస్తే వద్దన్నాడట, యాకోబుకి దేశం ఇస్తే వద్దన్నాడట, మోసేకి సింహాసనం ఇస్తే వద్దన్నాడట. మనము చెప్పండి వద్దను, చాలా ముద్దు బలి ఇచ్చే ప్రభు అంటాము. ఈరోజు ఎంత వైరాగ్యం చెప్పినా క్రైస్తవ్యంలో ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఫోటోలు కూడా తీసి పెడుతున్నారు. నేను ఇలా అనకూడదని నాకు మాటలు సరిగ్గా రావట్లేదు, కానీ ఫ్లైట్ ఎక్కి మమ్మల్ని దేవుడు బ్లెస్ చేశాడని మిగిలిన విశ్వాసాలు ఎక్కిరించేలా ఫోటోలు పెడుతున్నారని నేను అడుగుతున్నాను. కొవ్వు ఎక్కువైంది మీకు విశ్వాసంలో, కొవ్వు ఎక్కువైంది. మీరు ఫ్లైట్ ఎక్కి ఏం జీవిస్తున్నారు? మమ్మల్ని దేవుడు బ్లెస్ చేశాడని ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్లో ఫోటోలు తీసి, ఆ రెస్టారెంట్లో ఫోటోలు తీసి ఈ చెత్త అంతా జీవించి దేవుడు బ్లెస్ చేశాడా? మీరు విశ్వాసపు యాత్రలో సుఖాల మరిగిన అడ్డగాడుతులు మీరు గుర్తెట్టుకోండి. వాళ్ళకి ఇచ్చినవే వద్దని గుడారాల్లో బతికేశారు. మీరు ఇంకా పోగేసుకుని మీకు మదం ఎక్కి దేవుడు సొమ్మును అనుభవిస్తూ ఎక్కడెక్కడో మీరు ఫారెన్లో రెస్టారెంట్లో మీరు లగ్జరీ లైఫ్ గణయిస్తూ చివరికి ఎవరు చెప్పిన మమ్మల్ని దేవుడు దీవించలేదు. నేను చెప్తున్నాను, మీరు దేవుడిని అడ్డెట్టుకుని పోగేసుకున్నారు. మీరు దేవుడిని అడ్డెట్టి పోగేస్తారు, అది దీవెనేంటి? వాళ్ళు ఇచ్చినవే వద్దన్నారు, మీరు ఇచ్చినవి కూడా ఏం చేస్తారు? దేవుని పేరెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అధ్యాయం అడుగడుగునా మనం ప్రశ్నిస్తుంది, ఎలా బతుకుతున్నారు. కొందరు జీవితాలు చూడండి, ఆయన చనిపోయిన తర్వాత ఏం సాధించాడు సార్ అంటే ఆయన సాధించింది ఒకటే, ఆయన మందిరం గడి చచ్చిపోయాడు సార్ అంటారు. అంతే. అబ్రహాం గారి పేరు మీద ఏమైనా ప్యాలెస్ ఉందో చెప్పండి? ఏమీ లేదు. వాళ్ళ జీవితాల్లో పెద్ద సీరియస్గా ఏమీ లేవు. వాళ్ళ దేవుడి కొరకు ఏదో ఒక గుర్తు భవిష్యత్తు తరాలకు వదిలి వెళ్ళిపోయారు. అంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా చచ్చిపోతాం, ఏమి లేకపోయినా చచ్చిపోతాం. ఎదుటి విశ్వాసులు ఎక్కిరించేలా దేవుడు మమ్మల్ని ఇంత దీవించండి
పనికి మన సెల్ఫీ ఫోటోలు నెట్లలో పెట్టకండి. అది దేవుడికి చాలా యావగింపుగా ఉంటుంది. మమ్మల్ని దేవుడు దీవించేసండి ఆ ఎక్కిరింపుల ఫోటోలు పెట్టకండి, దేవుడికి చాలా వికారంగా ఉంటుంది. మీరు చేసేదే తప్పు. నేను అడుగుతున్నాండి, ఒక భక్తుడు అంటాడు, నువ్వెందుకు ఒక గంట ఎక్కువ నిద్రపోలేకపోతున్నావు అంటే నాకు భయం వేస్తుంది అంటాడు. ఎందుకు భయం వేస్తుంది అంటే, ఏమో సుఖం మరుగుతున్నానేమో నాకు భయం వేస్తుంది అంటాడు. ఎందుకు సార్ నాకు నచ్చింది కూర కొంచెం ముద్ద ఎక్కువ తినొచ్చు కదా సార్ అంటే, నేను తినలేను సార్, ఎందుకో నాకు ఆ భోజనాల మీద మనసు వెళ్ళిపోద్దేమో సార్, తగు మాత్రంగా తింటాను అంటాడు. సార్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు సార్, మంచిగా నిద్రపోండి అంటే, లేదు సార్ ఎక్కడైనా ఉండడం నేను నేర్చుకోవాలి సార్, అక్కడైనా పడుకుంటాను, అక్కడైనా పడుకుంటాను, ఎక్కడైనా నిద్రపోతాను సార్. ఎందుకు సార్ ఇలా ఉంటున్నారంటే, ఏముంది సార్ అలా ముక్కు మూసుకుంటే 60 ఏళ్ళు అలా అయిపోతాయి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. యజ్ఞం ఏం చెప్తున్నా చెప్పనా, ఉన్నంతకాలం ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడిచ్చినవి కూడా మనం పూర్తిగా అనుభవించకపోయినా ఆయనకు దూరం నుండి వందనం చేసి, ప్రవ్వా మేము త్వరగా నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాం. ఈ ప్రసంగాలు నచ్చవో తెలుసా, వీటిని చచ్చిపోమంటాడు ఈ కుర్రోడు అని. నేను సూసైడ్ చేసుకోమని చెప్తలేదు. మన గురి ఏమని బతకాలి చెప్పండి. ఒక ఇల్లు కట్టుకున్నా ఈ ఇల్లు నాకు శాశ్వతం కాదు ప్రభువా, ఆ ఇంటి మీద చెయ్యేసి ప్రార్థన చేయండి. నేను అలాగే చేశాను. ఒక ఉద్యోగం మనకు వచ్చిన ఉద్యోగానికి పోతున్నప్పుడు ఉద్యోగం ముందు మీరు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు ఉద్యోగం శాశ్వతమైనది కాదు. ఒక వివాహ బంధంలో, ప్రభువా ఈ బంధాలు నాకు శాశ్వతమైనవి కాదు, ప్రభువా నాకు ఏది శాశ్వతమైనది కాదు, నాకు శాశ్వతంగా ఉండేది నువ్వు నా నిత్యత్వం. అందుకే ఆయన అంటాడు, మై లార్డ్ నిన్ను ఒక విషయం అడుగుతున్నాను, నా కనుగుడ్డుల మీద విశ్వాసపు నిత్యత్వపు ముద్రలు ముద్రించే అంటాడు. ఎందుకంటే నేను ఏ వస్తువును చూసినా, నేను ఏం చూసినా ఇవి శాశ్వతమైనవి కాదు, నిత్యమైనవి కాదని నేను అర్థం చేసుకోవాలి ప్రభు. అప్పుడు దేనికి అరిసి గీపెట్టమండి దేవుని దగ్గర. ఎందుకంటే ప్రభు నాకు అది ఇచ్చే అంటే మనకు ఒక విషయం అర్థమవుద్ది, ఎంత ఇచ్చేసినా అది ఉంటుంది తప్ప చెప్పండి మనం ఉంటాం. అందుకే అధ్యాయం అడుగడుగుని ఈ వారానికి మనకు నేర్పించింది. ప్రభువా అబ్రహాము దేశమిస్తే వద్దన్నాడు, ఇస్సాకుకి దేశమిస్తే వద్దన్నాడు, యాకోబుకి దేశమిస్తే వద్దన్నాడు, మోసేకి సింహాసనం ఇస్తే వద్దన్నాడు. ప్రభువా ఈరోజు మనం అందాం, ప్రభువా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు వాటి మీద మనసు లేదు, నీ దగ్గరికి మాకు రావాలన్నదే నిజమైన విశ్వాసంతో పోతున్నాం. ఈ మాట ఇద్దాం మనం. ఆయన మాట ఇచ్చాడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను ఎలా వెళ్తున్నాను మరలా అలాగే తిరిగి వస్తాను, ప్రస్తుతానికి మీకు అక్కడ స్థలాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ స్థలాలు మనతో ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ, ఈ బంధాలు మనతో ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ, ఆ బంధము ఆ స్థలము ఎప్పటికీ చెప్పండి మనతో. ఇది నమ్మితే నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీకు ఉద్యోగాలు వచ్చినా చెప్పండి, రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఏదో బతికి చచ్చిపోతాం. ఎలా బతుకుతామని అనకండి, అడుక్కునే వాళ్ళు బతుకుతున్నారు తెలుసా, పెద్ద సీరియస్గా ఏం బతకాల్సిన ఎలా బతికేస్తామండి, పెద్ద పెద్ద మ్యాటర్ ఏం కదా ఈ రోజుల్లో బతకడం, ఏదోలా బతికేస్తాం. ఎలా బతుకుతాం అంతే. ఆయన అనుకో ఈ బైబిల్ మాట నేను సవాల్ చేసే మాట వచ్చేవారని చెప్తాను. ఏముండాలి ప్రభు ఈ భూమి మీద బతకడానికంటే పౌలు గారు అంటారు, అన్నము వస్త్రం ఉంటే చాలు, అలా ముక్కు మూసుకుని బతికేస్తాను. అన్నము వస్త్రం ఏంటి, ఓ జత బట్టలట చెప్పండి, తినడానికి తిన్నాడు. అన్నము వస్త్రాలు ఉంటే చాలు బతికేస్తా అంటే దేవుడు మనకు అన్నం వస్త్రాలు ఇవ్వలేదు చెప్పండి, చాలా ఇచ్చాడు. సోఫా సెట్లు ఇచ్చాడు, టీవీ సెట్లు ఇచ్చాడు చెప్పండి, ఇల్లు ఇచ్చాడు, స్పెషల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడండి మనకి. అన్ని ఇచ్చినా కానీ ఇంకా ఫీల్ అవుతుంది దేవుడు మాకేమీ ఇవ్వలేదని. పౌలు గట టయానికి ఇప్పుడు మెతుకులు కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, చాలు ప్రభా ఇంకేమొద్దు, ఎందుకంటే ఇవి చాలు, అలా బతికేసి నీ దగ్గరికి వచ్చేస్తాం. ఇట్టి విశ్వాసము మణిపూర్లో ఉన్నవారు ఇప్పుడు అడుగుతున్నాను, ఆ మణిపూర్లో ఉన్నవారు ఇప్పుడు చచ్చిపోతే ఏమన్నా నష్టం అండి? ఆ చనిపోయేది ఎవరి కోసం చచ్చిపోతున్నారండి? నష్టమే ఉంది. చావును కూడా అందంగా చూడగలం. ఎప్పుడు చూడగలం చెప్పనా, ప్రభువా ఇది మాకు శాశ్వతమైనది కాదు, ఎప్పటికైనా చావాల్సిన వారమే, అది ఇప్పుడో చనిపోతున్నాం, దగ్గరికి మేము వచ్చేస్తాం అంతే. ఒకరోజు అడిగారట మిషనరీకి, చెప్తున్నారు ముగించేస్తాను, అడవిలోకి వెళ్ళకయ్యా, అడవుల్లోకి వెళ్ళావంటే నేను చంపేస్తారు, ఆ నాగరికత తెలియని ఆ నరమాంస భక్షకులు వాళ్ళని చంపేసి నేను తినేస్తారు, అక్కడికి వెళ్ళకయ్యా అంటే ఆ మిషనరీ ఇలా అన్నాడు. ఏమన్నా తెలుసా సార్, మీకు ఒక విషయం చెప్తాను, నేను చచ్చిపోతే నా దేహాన్ని పురుగులు తినేస్తాయి సార్, అదే నేను బతుకుండగా వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మనుషులు తినేస్తారు సార్, మొత్తం మీద నన్ను ఎవరో ఒకరు
తినేస్తారు సార్. ఆ తినేసేదేదో నన్ను దేవుని కోసం తినేస్తే నాకు మందిస్తారు. అందుకే నన్ను ఆపకండి అని వెళ్ళిపోయాడు, ఆ ఏరియాని మార్చాడు. అర్థమైతే మన మాటలు ఎలా ఉంటాయి చెప్పనా? త్వరగా ఇక్కడి నుంచి చెప్పండి. అందుకే ఆ నలుగురిలో ఉన్న ఏదో ఆలోచిస్తాడేట్రా అంటే ఆడు ఈ విషయాలు ఆలోచించాడు. చెప్పండి, ఆ విషయాల మీద గురిపెట్టి బతుకుతాడు. ఎందుకు అలా డల్లగా ఉంటావు, ఏది సీరియస్గా తీసుకోవంటే వాడికి ఒక విషయం గుర్తుంది. ప్రభువా, నీ కొరకు నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అని లెక్కలు వేసుకుంటాడు. ఇట్టి విశ్వాసం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కొన్ని సంగతులు తండ్రి మాతో మాట్లాడారు. సంఘానికి ఇట్టి మాటలు అవసరం తండ్రి. సుఖపడుతూ దీవిస్తున్నాడు అనుకునే గొడ్డు కాలపు లోకంలో మేము బతుకుతున్నాం. సుఖాలు ఎరిగి ఇవే దీవెనని చెప్పుకునే వంకర మనుషుల మధ్య బతుకుతున్నాం. శ్రమలే భాగ్యమని, మరణమే తండ్రి స్వర్ణ కిరీటమని ఆలోచించే విశ్వాసులు ఎక్కడున్నారు తండ్రి? ఈరోజు లేరు. దీవెనల పేరుతో తండ్రి లగ్జరీ లైఫ్ గడుపుతూ ఇది మాకు దేవుడిచ్చిన దీవెనని చెప్పుకునే బోధకులు ఎక్కువైపోయారు.